వాక్యం ద్వారాగా. హల్లెలూయా. సంఘం ఎప్పుడైతే ఉజ్జీయముగా ఉంటుందో చెప్పే ప్రసంగికుడు కూడా ఉజ్జీయంగానే ఉంటాడంట. నిజమా కాదా? కాబట్టి మీరు ఎంత ఉజ్జీవంగా ఉద్రేకంతో ఉంటారో అంతగా ప్రసంగికుడు కూడా అదే ఉజ్జీవంతో మనల్ని వాక్యం ద్వారా బలపరుస్తాడు. సరే, మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఈ సమయంలో సహోదరు కింగ్స్లీ బ్రదర్ గారిని డయాస్ మీదకి మేము ఆహ్వానిస్తున్నాం. మీరందరూ ప్రార్థనా పూర్వకంగా ఉండవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా మన సహోదరు ఎజరా గారిని కూడా డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందరం గట్టిగా చెప్దామా? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. May God bless you once again. మరి ఒకసారి ప్రభు మిమ్మల్ని అందరిని దీవించును గాక. We took a really long time in the morning. ఉదయకాల సమయంలో చాలా ఎక్కువ సమయాన్ని మనం తీసుకున్నాం. So I will not be taking much time. ఇప్పుడైతే నేను ఎక్కువ సమయాన్ని నేను తీసుకోబోను. Let's turn our Bibles to 1 Samuel. మనం అందరూ లేచి నిలబడి మొదటి సమయాల గ్రంథానికి తిప్పుదాం. Let's turn to Ezekiel chapter 36. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయానికి తిప్పుదాము. హెజ్కేలు 36. I want to tie yesterday's evening message and today's morning message and to do a follow-up or just to continue with that from both the messages. మరి నిన్న సాయంకాలం జరిగిన వర్తమానానికి ఈ ఉదయకాల సమయంలో జరిగినటువంటి ఆ యొక్క అంశానికి రెండింటిని కలిపి ఈ సమయంలో మనము ఒక చిన్న అంశాన్ని తీసుకొని వద్దాం. Let's read from verse 25. 25వ వచనము. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ అధ్యాయం నుంచి 25వ వచనం నుంచి మనం చదువుదాము. 26. 26వ వచనం నుంచి మనం చదువుదాము. A new heart also will I give you, and a new spirit will I put within you, and I will take away the stony heart out of your flesh, and I will give you an heart of flesh. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గొండె మీలో నుండి తీసివేసి మాంసపు గొండెను మీకు ఇచ్చేదను. And I will put my spirit within you and cause you to walk in my statutes, and ye shall keep my judgments and do them. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మల్ని చేసేదను. Ezekiel says, if you want to walk in the statutes and if you want to keep his commandments, God says, if you want to keep my judgments, if you want to keep accept within you. నా కట్టడలను నా విధులను నువ్వు గైకోనాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. ఆ మార్గం ఏంటంటే నా ఆత్మను నేను మీ యందు ఉంచితేనే మీరు వాటిని అనుసరిస్తారు. There is no other way. ఇక ఏ ఇతర మార్గం లేనే లేదు. I want to preach on this subject, this text. I will put my spirit within you. మరి నీ యందు నేను నా ఆత్మను ఉంచుతాను, లేకపోతే నీలో నేను నా ఆత్మను ఉంచేదని అన్నటువంటి చిన్న అంశం మీద ఈ సమయంలో నేను మాట్లాడగోరుచున్నాను. Let's close our eyes. మన కళ్ళు మూసుకుందాం. Gracious and heavenly Father, ఓ పరలోకమందున్నటువంటి కలిగిన తండ్రి, we thank you, Lord, for giving us one more service in our life. ప్రభువా, మా జీవితంలో మరి యొక్క కూడికనిచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. Lord, we believe there is a reason, Lord, that you have called us to attend this service. ప్రభువా, ఈ యొక్క కూడికకు హాజరయ్యే దానికి నాయన మీరు మమ్మల్ని పిలిచిన
ఇచ్చిన పిలుపు వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది నాయన. And we earnestly pray, Lord, that the purpose that you have called us be fulfilled in this time. ప్రభువా, ఈ సమయంలోనే మీరు మమ్మల్ని ఎందు నిమిత్తం పిలిచారో ఆ పిలుపు నెరవేరబడేదానికి నాయన మేము మిక్కిలి ఆసక్తితో మేము ఎదురు చూస్తూ ఉన్నాము. Help us, Lord. ప్రభువా, మీరు మాకు సహాయం చేయండి. Help us, Lord, to meditate your scripture. ఓ ప్రభువా, నీ యొక్క వాక్యం మీద ధ్యానించుటకు మీరు మాకు సహాయం చేయండి. The scripture that we read, Lord, let it fulfill in our life. ఓ ప్రభువా, మేము ఇప్పుడు ఏ లేఖన భాగనం అయితే చదివామో ఆ లేఖన భాగనాన్ని మా యొక్క జీవితంలో మీరు నెరవేర్చండి నాయన. That each and every one of us here, Lord Master, that we might be fulfilled, that we might get the spirit of God in our lives. ఓ ప్రభువా, ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితంలో నాయన చదవబడిన లేఖనము నాయన అది నెరవేరబడును గాక, నీ ఆత్మ వాళ్ళ యొక్క జీవితంలోకి వచ్చును గాక నా ప్రభువా. Help us, Lord. ప్రభువా, మీరు మాకు సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. You may be seated. దయచేసి మీరు కూర్చోవచ్చు. Yesterday, we had seen about the fellowship with God. మరి నిన్నటి దినమున మనము దేవునితో సహవాసం గురించినటువంటి అంశాన్ని మనము చూసాము. Today morning we had seen about the election and calling. మరి ఈ రోజు ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క ముందస్తు ఏర్పాటు, అదే విధంగా ఆయన యొక్క పిలుపు అనేటువంటి అంశం గురించి మనము చూసాము. So whomever God elected, he will call them. దేవుడు అందరినైతే ఆయన ఏర్పరచుకున్నాడో లేకపోతే ముందుగా నిర్ణయించారో దేవుడు వారిని పిలిచెను. And whomever God calls, he anoints them. మరి ఎవరినైతే దేవుడు పిలిచెనో వారిని దేవుడు అభిషేకించెను. In the Old Testament, Samuel anointed with oil. మరి పాత నిబంధనలో సమూయేలు దావీదుని నూనెతో అభిషేకించాడు. Oil means in New Testament the Holy Ghost. మరి ఆ యొక్క నూనె దేనికి సాదృశ్యముగా కొత్త నిబంధనలో ఉన్నదంటే పరిశుద్ధాత్మకు అది సాదృశ్యముగా ఉన్నది. Which means after God calls, you must be baptized with the Holy Ghost. చూడండి, దేవుడు నిన్ను పిలిచిన తరువాత నీవు తప్పక తిరిగి బాప్తిస్మాన్ని నువ్వు పొందుకోవాలి. I mean, when you are baptized with the Holy Ghost, you are already placed in Christ. మరి నీవు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో బాప్తిస్మాన్ని పొందుకుంటావో అప్పుడు నువ్వు క్రీస్తులో నీ యొక్క స్థానంలో నువ్వు ఉంచబడిన వాడుగా ఉంటావు. And yesterday we had seen that man and God was one. మరి నిన్న జరిగినటువంటి కూటమిలో ప్రారంభంలో మనం చూసాము దేవుడు మనుషుడు ఏ విధంగా ఐక్యమై ఉన్నారు. And when man got that lost that relationship, he lost every fellowship. మరి ఆ మనుషుడు ఎప్పుడైతే దేవుడితో తన సంబంధాన్ని పోగొట్టుకున్నాడో ఆయన భూమి మీద ఉన్న ఇతర సంబంధాలన్నిటిని కూడా మానవుడు కోల్పోయాడు. Which means దాని అర్థం ఏంటంటే he and God were one. మరి దేవుడు మనుషుడు ఎక్కడైతే ఒకటిగా ఉన్నారో, which means దాని అర్థము God was in man. ఇంకో విధంగా చెప్పాలంటే దేవుడు మనిషి యందు ఉన్నాడు. Adam had God in him. ఆదాము తన లోపల దేవుణ్ణి కలిగి ఉన్నాడు. ఆదాము he was like an amateur God on this earth. ఇంకొక విధంగా చెప్పాలంటే ఆదాము ఈ భూమి మీద దేవుడు తర్వాత ఉన్నటువంటి చిన్న దేవుడిగా ఈ భూమి మీద ఆదాము ఉన్నాడు. What God thought, Adam exhibited. దేవుడు ఏదైతే తన మనసులోకి వచ్చి ఆలోచన చేస్తున్నాడో ఆదాము ఈ భూమి మీద కార్యాన్ని చేసేసాడు. I said this. నేను ఇది చెప్పాను. After he created Adam, మరి ఆదాము సమస్తాన్ని సృష్టించిన తరువాత he studied Adam. ఆదాము సమస్తాన్ని కూడా ఆయన అధ్యయనం చేశాడు. He brought all the animals in front of Adam. మరి దేవుడు ఏం చేశాడంటే ఆదాము ముందు ఈ సమస్త జంతువులను తీసుకొని వచ్చాడు. To see what he will name those. Name those animals. ఇప్పుడు ఆదాము ఎదుటికి ఒక జంతువు వస్తుంది కదా, ఆ జంతువుకు ఆదాము ఏ పేరు పెడతాడా అని చూశాడు. Lion is coming. చూడండి, ఆ సమయంలో ఆ సింహానికి సింహం అని పేరు పెట్టబడక మునుపు ఆదాము ముందుకు సింహం వచ్చింది. Tiger comes. అదే విధంగా ఆ యొక్క పులి వచ్చింది. Deer comes. ఆ తర్వాత దుప్పి వచ్చింది. All animals came in front of Adam. ఆదాము ముందుకి అన్ని జంతువులు వచ్చినాయి. God is studying and seeing what Adam is going to name after these animals. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వాటన్నిటి నేను ఆదాము ఎదుటికి తీసుకొని వచ్చాను కదా, ఇప్పుడు ఆదాము వీటితో ఏమి చేయబోతున్నాడని పరిశీలన చేస్తా ఉన్నాడు. For all animals, Adam is the one who named. మరి అక్కడ ఉన్న జంతువులన్నిటికీ పేరు పెట్టిన వాడు ఆదామే. That's the name we are still following. మరి ఈ రోజు కూడా సింహం అని పిలుస్తున్నామంటే సింహానికి సింహం అని పేరు పెట్టింది ఎవరు? ఆదామే. Amen. So Adam gave those names. కాబట్టి ఆదామే ఆ జంతువులన్నిటికీ నామకరణం చేసినాడు. God is looking at Adam to see what he is going to name them. ఇప్పుడు దేవుడు చూస్తా ఉన్నాడు, ఆదాము ఎదుట వీటన్నిటిని ఉంచాను కదా, వాటికి ఎలాంటి పేరు పెట్టనై ఉన్నాడని. God has got a name for a lion. మరి
దేవుని యొక్క మనసులో సింహానికి సింహం అని పేరు పెట్టాలని దేవుని యొక్క మనసులో ఆలోచన ఉంది ఆయన. And he is looking at Adam to see whether he is going to name the same thing for lion. మరి ఆ సింహం వచ్చినప్పుడు ఇప్పుడు నా మనసులో సింహం అని ఉంది కదా, ఇప్పుడు ఆదాము ఆ సింహానికి ఏ పేరు పెడతాడా అని చూడగోరాడు. Am I looking at whether he is going to name the same thing? మరి నేను ఏదైతే నా మనసులో ఆలోచించానో అదే పేరు ఇస్తాడా లేదని దేవుడు చూస్తా ఉన్నాడు. And Adam, చూడండి, ఆదాము he gave the same name. ఆదాము దేవుడు మనసులో ఏ పేరైతే ఆలోచించాడో అదే పేరుని సింహానికి ఇచ్చినాడు. For all the animals he named the same thing what God had in his mind. మరి దేవుడు తన మనసులో ఎలా ఏ పేరుని ఏ జంతువుకు పెట్టాలని ఆశించాడో అదే నేముని అదే పేరుని ఆదాము అక్కడ జంతువులన్నిటికీ ఉంచినాడు. What does that show? అది దేనిని చూపిస్తుంది మనకి? I mean, God's mind was in Adam. చూడండి, దేవుని యొక్క మనస్సు ఆదాములో ఉన్నది అన్న కార్యాన్ని చూపెడతా ఉంది. It was God in Adam. ఇంకో విధంగా చెప్పాలంటే ఆదాములో దేవుడు ఉన్నాడన్న కార్యాన్ని తెలియజేస్తుంది. It was God in man. ఇప్పుడు ఆ సర్వశక్తిమంతుడైన దేవుడే ఒక మానవుల లోపల ఉంటున్నాడు ఆయన. It was man and God was one. ఇంకో విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనుషుడు దేవుడు ఐక్యపరచబడ్డారు, ఒకటిగా ఉన్నారు వాళ్ళు. Whatever God thought, man thought. దేవుడు ఏదైతే ఆలోచించాడో అది మనుషుడు కూడా అదే ఆలోచిస్తున్నాడు. Whatever God desired, man desired. ఆ యొక్క దేవుడి యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నదో మనుషుడి యొక్క కోరిక కూడా అదే విధంగా ఉన్నది. Man and God was one. ఇప్పుడు మనుషుడు దేవుడు ఒకటైపోయారు. Amen. Amen. You might ask, how does that happen, brother? సహోదరుడు, అది ఎక్కడ జరిగిందయ్యా అని మీరు నన్ను అడగవచ్చు. I think last time I explained this. గడిచిన సారి నేను వివరించాను దాన్ని. In the first chapter of Genesis, మరి ఆది కాండం యొక్క మొదటి అధ్యాయములో, first chapter 26th verse, ఆ మొదటి అధ్యాయము 26వ వచనములో God said, దేవుడు అన్నాడు, let us make man in our own image. ఇప్పుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు ఒక మనుష్యుణ్ణి మనము సృష్టిద్దాము. He said, in our own image let us make man. మరి అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ లేఖన భాగం ఏం సెలవిస్తుందంటే తన సొంత పోలిక చొప్పున. I don't know, I'm just elaborating. I don't know whether we will be able to close fast. Okay, so he said, let us make man in our own image. మన సొంత స్వరూపమందు మన సొంత పోలిక చొప్పున మానవుడిని సృజిద్దామన్నాడు. I mean, what is the image of God? ఇప్పుడు దేవుని యొక్క స్వరూపం ఏమై ఉన్నది? God was spirit. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కదా. Amen. God was spirit. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. So when he created the first Adam, చూడండి, మొట్టమొదటి ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు he created a spirit man. ఇప్పుడు ఆదాము ఆత్మ మనుషుడిగా ఉన్నాడు ఆయన. I mean, because he said, let us make man in our own image. అందుకే దేవుడు అన్నాడు, దేవుడు ఆత్మ కాబట్టి ఇప్పుడు నా పోలిక చొప్పున నా స్వరూపమందు నేను నరుణ్ణి సృష్టిస్తాను అన్నాడు. I mean, there was a spirit man created. కాబట్టి ఇప్పుడు దేవుడు పోలిక ఆత్మ కాబట్టి ఆత్మరూపిగా దేవుడు ఒక మనుషుని సృష్టించాడు. And he was both male and female. చూడండి, ఏ విధంగా పురుషుడుగాను స్త్రీగాను ఇద్దరు సృష్టించాడు. It's like this, take it, consider. చూడండి, ఈ పెన్ను మాదిరిగా ఉన్నది అది. చూడండి, both man and female both was in one spirit. మరి ఒకే ఆత్మలో ఆ యొక్క పురుష భాగము స్త్రీ భాగము రెండు ఇద్దరు ఉన్నారు. This is chapter 126. అది ఆ మొదటి అధ్యాయము 26వ వచనములో జరిగినటువంటి కార్యం. But the spirit could not touch the ground and do work. అయితే ఆ ఆత్మ మనుషుడు ఈ భూమిని తాకేదానికి గాని ఈ భూమిలో పనిచేసేదానికి అతను ఏ కార్యం చేయలేకపోయాడు. So what God did? కాబట్టి దేవుడు ఏం చేశాడు? Second chapter of Genesis and 7th verse, మరి ఆ యొక్క ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనములో, I mean, he took a handful of dust. కాబట్టి ఆయన తన యొక్క చేతితో మట్టిని తీసుకొని, He took the dust. ఆ యొక్క మట్టిని తీసుకొని He formed a man. ఒక నరుణ్ణి నిర్మించి, Let's say like this. ఈ విధంగా చెప్తాను దాన్ని. He was first formed a bone. ఆయన మొట్టమొదటిసారిగా ఒక ఎముకను తయారు చేశాడు. And on the top of the bone he created the nerves. He put the nerves. మరి ఆ యొక్క ఎముకలకు మీద ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క చల్లని నరాలు తయారు చేశాడు. And over the nerves he put another mud and it's like flesh. మరి ఇంకొక మట్టిని తీసుకొని ఆ యొక్క శరీరం మాదిరిగా ఉన్నటువంటి ఇంకొక శరీరాన్ని తయారు చేశాడు. And over that he put a skin. ఆ తర్వాత దాని మీదగా తోలును పెట్టాడు. Amen. But still it is a mud. చూడండి, అయినప్పటికీ కూడా ఎన్ని పెట్టినా అన్ని కూడా ఒక మట్టి వలె ఉన్నవి. I mean, you are thinking like, where I'm getting this one? అయ్యా, ఇవన్నీ చెప్తున్నావు, నీకు ఎక్కడి నుంచి వచ్చినాయని మీరు ఆలోచించవచ్చు. Look at Ezekiel's prophecy. మరి ఎజ్కియేలు యొక్క ప్రవచనాన్ని
వాక్యాన్ని మీరు చూడండి. there was dry bones. చూడండి, అక్కడ ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. God said, ఓ దేవుడు అంటున్నాడు, "Oh Ezekiel, ఓ ఎజ్కేలు, prophesy. ఓ నువ్వు ప్రవశించు. Let the dry bones come to life." ఓ ఈ యొక్క ఎముకలు జీవాన్ని పొందుకునేలాగా నువ్వు ప్రవశించు. He prophesied. ఓ ఆయన ప్రవశించాడు. The bones came together. ఓ ఆ యొక్క ఎముకలన్నీ కలిసి వచ్చినాయి. The nerves came together. ఆ యొక్క నరాలన్నీ కూడా కలిసి The వచ్చినాయి. flesh was formed. ఓ ఆ యొక్క శరీరము చక్కగా ఏర్పరచబడింది. The skin was formed. ఓ ఆ యొక్క మీద ఆ యొక్క తోలు ఏర్పరచబడింది. So God could have done the same thing in the beginning. ఓ దేవుడు ఆదిలో ఇదే కార్యాన్ని చేసి ఉండేవాడు. So when he did that, formed that body, ఆ యొక్క శరీరాన్ని ఆయన నిర్మించిన తరువాత it was like a dead body. అది ఏ విధంగా ఉన్నదంటే ఒక మృతదేహము వలె, జీవము లేని మృతదేహం మాదిరిగా ఉన్నది. No life in that. అందులో ఏ జీవము లేదు. Amen. No life. ఏ జీవము లేదు. So what God did, కానీ దేవుడు ఏం చేశాడంటే, he took the spirit man which he created. ఓ ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనములో దేవుడు చేసినటువంటి ఆ మనుషుల్ని తీసుకొని, Let's say ఈ విధంగా చెప్దాం, this is spirit man. అది ఆత్మ మనుషుడు అనుకో. Amen. He took the spirit man. ఈ యొక్క ఆత్మ మనుషుడిని తీసుకొని What he did, ఆయన ఏం చేశాడంటే, he just breathed into the nostrils. మరి ఆయన ఆ యొక్క నాసికారంధ్రములో జీవవాయువును ఊదాడు. The body that he formed in the second chapter. 2వ అధ్యాయంలో మట్టితో ఏ యొక్క శరీరాన్ని అయితే నిర్మించి పెట్టాడో ఆ యొక్క శరీరంలోకి దీన్ని ఊదినాడు. This example didn't work. Actually. ఉదాహరణకు నేను చెప్తున్నాను దీన్ని. Didn't work, this example. Okay, so he put the spirit man into the body that he formed. మరి దేవుడు 2వ అధ్యాయంలో ఏ శరీరాన్ని అయితే నిర్మించాడో ఆ నిర్మించినటువంటి ఆ శరీరంలో ఈ యొక్క ఆత్మను ఉంచాడు. Look, the spirit body that he created, that was of God. చూడండి, ఆ యొక్క మొదటి అధ్యాయంలో దేవుడు సృష్టించినటువంటి ఆత్మ మనుషుడు దేవుని సంబంధి అయి ఉన్నాడు. That's the image of God. అది దేవుని యొక్క స్వరూప్యమై ఉన్నది. I mean, it is an amateur God. ఇంకో విధంగా చెప్పాలంటే, దేవుడు ఏదైనా తయారు చేస్తే ఏం తయారు చేస్తాడు? ఇంకొక చిన్న దేవుడిని తయారు And చేశాడు. when he put that spirit body into the formed body, mud, మరి ఎప్పుడైతే ఆ యొక్క ఆత్మ మనుషుడిని తీసుకొని ఆ యొక్క మట్టి మనిషిలో పెట్టాడు, then the body became a life, living soul. ఇప్పుడు ఆ యొక్క శరీరం ఏమైందంటే కదిలాడేటువంటి శరీరం అయింది. He took that and breathed into the nostrils. మరి ఆ యొక్క ఆత్మను తీసుకొని ఆ మట్టి యొక్క నాసికారంధ్రంలోకి ఊదాడు. He became a living soul. ఆయన జీవాత్మ ఆయన బైబిల్ గ్రంథం సెలవు. So man and God became one. చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు మనుషుడు ఐక్యమైనారు. Amen. ఆమేన్. Man and God was one. దేవుడు మనుషుడు ఐక్యమైనారు. But the moment he created, he disobeyed the word of the Lord. మరి ఎప్పుడైతే వారు దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించినారో, Amen. Brother Branham said, సోదరు బ్రహ్మం గారు అంటున్నారు, Amen. The title deed went back to the original owner. ఎప్పుడైతే వాళ్ళు దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపెట్టారో హక్కు పత్రం అనేది అసలైనటువంటి యజమాని దగ్గరికి వెళ్ళిపోయింది. The life went back to the original owner. ఒక విధంగా చెప్పాలంటే ఏ యొక్క జీవాన్ని అయితే ఊదాడు ఆ జీవము తిరిగి మరి ఆ యొక్క అసలైన యజమాని దగ్గరికి వెళ్ళింది. Man and God was separated. ఇప్పుడు అది వరకు మానవుడు దేవుడు ఒకటిగా ఉన్నటువంటి దాంట్లో నుంచి ఇప్పుడు మనుషుడు దేవుడు ఇద్దరు ఏర్పరచబడ్డారు. And that's the reason he lost all the fellowship. అందుకే ఆ కారణాన్ని బట్టే ఆయన సమస్త సహవాసాన్ని He కోల్పోయాడు. lost the fellowship with his own wife. మరి తన సొంత భార్యతో సహవాసాన్ని కోల్పోయాడు. I mean, with everyone. ఓ సమస్తముతో ఆయన సహవాసాన్ని Animals కోల్పోయాడు. started fighting. ఓ ఇప్పుడు ఏ యొక్క జంతువులు అయితే ప్రేమతో వచ్చినాయో ఆ జంతువులు కూడా వాటి వైపు కొట్టుకుంటూ ఉన్నాయి. No love. ఏ ప్రేమ లేదు. Started blaming. ఓ ఒకళ్ళ మీద ఒకళ్ళ నిందలు వేసుకుంటూ Passing ఉన్నారు. the buck. ఓ ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆ యొక్క పాపాన్ని మోపుతా ఉన్నారు. Even other was cursed, still be quiet. Even other person was cursed, he was still quiet. మరి ఇంకొక వ్యక్తిని చెప్పేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అవ్వేం చేసిందంటే చాలా మౌనంగా ఉండిపోయింది. I mean, so man lost. చూడండి, మనుషుడు తప్పిపోయాడు. I mean, so what we need again, మరి మరలా ఏమి అవసరమై ఉన్నదంటే, if we have to get that life back, we have to have God inside again. మరలా ఏ యొక్క జీవం అయితే తిరిగి ఆ యొక్క అసలైన యజమాని దగ్గరికి వెళ్ళిందో ఆ జీవాన్ని మరలా మనం పొందుకున్నామంటే మళ్ళీ అంతా కూడా కార్యాలన్నీ చక్కబడతాయి. Even that is the God's desire. అదే దేవుని యొక్క వాక్యమైనది. I mean, can I say like this? ఈ విధంగా చెప్పొచ్చు దాన్ని నేను. God poured himself completely into Adam in the beginning. ఓ దేవుడు తను తానుగా సంపూర్తిగా ఆదిలో ఆదాములో కుమ్మరించుకున్నాడు. All that was in God was poured into Adam. ఓ దేవుడిలో ఉన్న సమస్తమును ఆదాములో కుమ్మరించాడు దేవుడు. I mean, but Adam lost it. ఓ
ఆదామే దాన్ని కోల్పోయాడండి. But God is not going to leave it just like that. ఓ దేవుడు కోల్పోయాడు కదని అలాగే దేవుడు ఆయన ఉంచడు. Amen. A man should come again and must restore it back. ఓ తిరిగి ఆ కోల్పోయిన మనుషుల్ని తిరిగి తీసుకునేదానికి దేవుడు పని చేస్తా ఉన్నాడు దాని మీద. Again God must have an Adam. కాబట్టి మరలా దేవుడు ఏం చేయాలంటే ఇంకొక ఆదామును ఆయన కలిగి ఉండాలి. Again man must have God in him. ఓ మరలా ఆ మనుషుడు తనలో ఒక దేవుడిని కలిగి ఉండాలి ఆయన. That is the desire of God. అది దేవుడి యొక్క అసలైన వాంఛ. That is what God created man. ఓ అందు నిమిత్తమే కదా దేవుడు ఒక మనుషుని సృష్టించింది. Amen. Man lost that fellowship with God. ఓ మానవుడు ఏం చేశాడంటే దేవుడితో సహవాసాన్ని కోల్పోయాడు. But God has to restore it back. అయితే తిరిగి దేవుడు ఏం చేస్తాడంటే కోల్పోయిన సహవాసాన్ని తిరిగి కడతా ఉన్నాడు. More than man desires, God desires more. ఓ మానవుని యొక్క వాంఛ కంటే ఆ తిరిగి సహవాసాన్ని కట్టాలన్న వాంఛ దేవుడికే ఎక్కువగా ఉన్నది. Because that is what God created in the beginning. ఎందుకంటే ఆదిలో దేవుడు సృష్టించింది అదే. Amen. That is what he wants it in the beginning. ఆదిలో దేవుడు కోరుకున్న కార్యం అదే. Because the devil got inside and spoiled everything, God is not going to just leave it like that. No. మరి ఏదో అపవాది మధ్యలో దూరి వారి మధ్యలో వదిలిపెట్టడు కాదు. Amen. God is not going అలాగే ఉంచేదాన్ని వదిలిపెట్టేదానికి దేవుడు ఆ విధంగా చేయడు కానీ. So God has to give that spirit back to man. కాబట్టి దేవుడు తిరిగి అదే ఆత్మను తిరిగి మనిషికి ఇవ్వాలి మరలా. That title deed that went back to God has to come back to man again. ఏ యొక్క హక్కు పత్రం అయితే తిరిగి అసలైనటువంటి ఓనర్ అయిన దేవుడి దగ్గరికి వెళ్ళిందో ఆ హక్కు పత్రం మరలా తిరిగి ఆ మానవుడు పొందుకోవాల్సిందే. It must come back. అది తప్పక తిరిగి కిందికి రావాల్సిందే. That is what he is prophesying. అందుని బట్టి ఆయన ప్రవచించాడు. Amen. You look at Ezekiel. ఎజ్కియేలు చూడండి మీరు. He is talking to Ezekiel. ఎజ్కియేలుతో మాట్లాడుతా ఉన్నాడు. Oh Ezekiel. ఓ ఎజ్కియేలు, I will pour out my spirit in you. ఓ నేను నీ యందు మరి వారిలో నా ఆత్మ నేను ఉంచెదను. I will put my spirit in them. నా ఆత్మను నేను వారి యందు ఉంచెదను. He speaks to Joel. ఓ యావేలుతో మాట్లాడతా. I will pour out my spirit. నా ఆత్మను నేను కుమ్మరించేదనంట. I will give my spirit. నేను నా ఆత్మను వారికి ఇచ్చేదని అంటున్నాడు. Amen. Look at Malachi. ఓ మలాకీలో చూడండి. I will restore it back. నేను తిరిగి మరలా దాన్ని నేను పునరుద్ధరిస్తానంటున్నాడు. It is the desire of God. అది దేవుని యొక్క స్వచిత్తము వాంఛ ఉన్నది. Even Job had seen that. ఓ అది యోబు కూడా ఆ కార్యాన్ని చూశాడు. What Job had seen? యోబు ఏం చూశాడండి? I am seeing. ఓ నేను చూస్తూ ఉన్నాను. I am seeing నేను చూస్తూ ఉన్నాను. that God is standing in the last days. ఓ అంత తిరుమల యందు దేవుడు నిలబడి. Amen. What he is seeing? యోబు ఏం చూస్తా He ఉన్నాడు? is seeing man and God are come to get one again. మరలా మనుషుడు మానవుడు దేవుడు మరలా ఒకటయ్యేది యోబు గారు చూస్తా ఉన్నాడు. He says, though the skin worms eat my body, ఓ అందుకే యోబు అంటున్నాడు, ఈ యొక్క పురుగులు నా శరీరాన్ని తినివేసినప్పటికీ yet in my flesh I shall see him. అయినప్పటికీ నా శరీరమందు నేను నా దేవుడిని చూస్తాను. I mean, he says, write it. ఓ దాన్ని మీరు రాసి పెట్టండి. Write it. దాన్ని మీరు రాసి పెట్టండి. Write it in such a way that no man could erase it. ఓ ఏ మనుషుడు తుడిచి పెట్టలేనట్టుగా దాన్ని రాసి పెట్టండి. What do you write? ఏమి రాసి My Redeemer liveth. ఓ నా విమోచకుడు సజీవుడని. Not just my Redeemer liveth. నా యొక్క విమోచకుడు సజీవుడు మాత్రమే కాదు. I mean, I could see that he is going to stand in the last days. ఓ ఆయన అంత్య దినముల యందు నిలబడేది నేను చూడబోతున్నానన్నాడు. I mean, he is seeing again మరలా చూస్తా ఉన్నాడు. that everything is restored back to the last days. మరలా ఈ యొక్క అంత్యకాలంలో కోల్పోబడిన సమస్తాన్ని తిరిగి కట్టే కార్యాన్ని మరలా చూస్తా ఉన్నాడు. That's the desire of God. అది దేవుని యొక్క వాంఛ. I mean, look at even David. ఓ దావీదు వైపు చూడండి. David is also saying the same thing. దావీదు కూడా అదే కార్యాన్ని చెప్తాడు. Oh, I could see that tree planted in the rivers of water. ఓ ఆ యొక్క వృక్షం ఆ యొక్క యోరలో నాటబడినదై ఉండేదాన్ని నేను చూస్తా Oh, ఉన్నాను. I could see this meditating day and night. ఓ అది ఆయన అది దివారాత్రులు దాన్ని ధ్యానించే కార్యాన్ని చూస్తా Oh, I ఉన్నాడు. could see the fruit. ఓ దాని యొక్క వృక్ష ఫలాన్ని చూస్తా ఉన్నాడు. What fruit he has seen? ఆయన ఏ యొక్క వృక్ష ఫలాన్ని The చూస్తున్నాడు? same fruit which Adam had in the beginning. ఓ ఆదాము ఆదిలో ఏ యొక్క వృక్ష ఫలాన్ని చూశాడు అదే వృక్ష ఫలాన్ని చూస్తా ఉన్నాడు. Amen. ఆమేన్. Brother Branham says, సహోదరు బ్రహ్మ గారు అన్నారు, David was so inspired. ఓ దావీదు ఎంతగా ఆయన ప్రేరేపితం చెందాడంటే I mean, he wanted to put that scripture in the first chapter. మరి ఆ యొక్క లేఖనాన్ని మొదటి అధ్యాయం ఆది కాండంలోనే పెట్టాలన్నట్లుగా ఆయన ప్రేరణ చెందాడు. Of all the 150 psalms, he wanted to put this one in the first one. మరి ఈ యొక్క 150 కీర్తనలు రచించాడు కదా, వాటన్నిటిలోకెల్లా ఈ లేఖనాన్ని ఆది కాండంలోనే ఉంచాలని కోరాడు. Just I could see that river, tree planted in the rivers of water. ఓ ఆ యొక్క నీటి కాలువల ఎవరన్నా నాటబడినదై ఆకు
వాడక ఆ వృక్షం ఉండేదాన్ని ఆ యొక్క దావీదు చూస్తా ఉన్నాడు. I could see that plant is growing well. ఓ ఆ యొక్క వృక్షం అనేది చాలా చక్కగా ఎదుగుతున్న దాన్ని ఆయన చూస్తా I could ఉన్నాడు. see that tree is giving fruit. ఓ ఆ యొక్క వృక్షము ఫలాన్ని ఇచ్చేదాన్ని చూస్తా ఉన్నాడు. Amen. ఆమేన్. God has to restore it back. ఓ దేవుడే తిరిగి అతను పునరుద్ధరణ చేస్తా ఉన్నాడు. So again, man and God has to be one. ఎందుకు పునరుద్ధరణ చేస్తానంటే మరలా కూడా ఆ యొక్క మానవుల్లో దేవుడు నివసించాలన్న దాని నిమిత్తమే పునరుద్ధరణ చేస్తున్నాడు. There is no other way. ఏ ఇతర మార్గము లేనే లేదు. There is no bypass way. ఏ ఇతర ఉపమార్గము లేదా షార్ట్ కట్ ఏమీ లేదు. Man has to be one with God again. ఓ మరలా కూడా మానవుడు దేవుడితో ఐక్యం అవ్వాలంటే If man could be one again with God, everything will be solved. ఓ మరి ఎప్పుడైతే మానవుడు దేవుడితో మరలా ఏకమవుతాడో అన్ని సమస్యలకు అది దారి తీస్తావు, అన్ని సమస్యలు అది తీసివేస్తా ఉండింది. Amen. ఆమేన్. And God has to, how God is going to come back again. మరలా దేవుడు ఏ విధంగా రానై ఉన్నాడండి. That is what we are going to see now. అదే మనం మరలా చూడబోతున్నాం. Now, God has to come back to man again. మరలా దేవుడు తిరిగి రావాలంటే మనుషుని యొద్దకు. You understand till now? ఇప్పటి వరకు అందరికి అర్థమైందా? Man and God has to be one. కాబట్టి దేవుడు మనుషులు ఒకటవ్వాలా. I mean, that is important. అది చాలా ప్రాముఖ్యమైన You విషయం. and God has to be one. నీవు దేవుడు ఐక్యపరచబడాలా. I and God has to be one. నేను దేవుడు ఐక్యపరచబడాలా. Then everything will be solved. అప్పుడు సమస్తము అన్ని సమస్యలకు పరిష్కారం అదే. No problem will be a problem to us. మరి ఏ సమస్య ఎంత మాత్రం మనకు సమస్యగా ఉన్నది. Everything will be solved. ఓ సమస్తములు కూడా పరిష్కరించబడింది. We will be at rest always. అప్పుడు మనము సదాకాలం విశ్రాంతిలో ఉంటాము. Amen. ఆమేన్. So the time has come now ఇప్పుడు ఆ సమయం వచ్చింది where man and God can be one again. మరలా దేవుడు మనుషుడు ఐక్యపరచబడే సమయం ఇప్పుడు వచ్చింది. But God has given us the free will. మరి దేవుడు స్వచిత్తాన్ని ఇచ్చినాడు. ఇప్పుడు Whether you want to be one with God or not. మరి ఆ యొక్క వాక్యంతో నువ్వు దేవుడితో ఐక్యపరచబడాలా లేదన్నటువంటి ఎన్నిక చేసే చిత్తాన్ని దేవుడు నీ చేతిలోనే I పెట్టాడు. mean, that has to be with you, that is in your hands to decide. ఆ నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశాన్ని దేవుడు ఇప్పుడు నీ చేతిలోనే పెట్టాడు. So how God will come back again? మరలా దేవుడు ఏ విధంగా రానయ్యున్నాడు. I mean, God is actually waiting. ఇప్పుడు దేవుడు వచ్చేదానికి ఆయన ఎదురు చూస్తా I ఉన్నాడు. mean, Brother Branham says. సోదరు బన్నాం గారు అన్నారు. John the Revelator says. మరి ఆ యొక్క యోహాను గారు అంటున్నాడు. I mean, he is knocking at the door. ఓ ఆయన తలుపు తట్టుచూ ఉన్నాడు. He is knocking at the door. ఆయన తలుపు యొద్ద నుండి తట్టుచూ ఉన్నాడు. Behold, ఇదిగో though he knocks at the door. ఓ ఆయన తలుపు తట్టుచున్నాడు. What he is knocking? ఏమి తట్టుచున్నాడు ఆయన? He wants to come back again into man. మరి ఎందుకంటే మరలా దేవుడు మనుషుల లోపలికి వచ్చేదానికి ద్వారాన్ని తట్టుచూ ఉన్నాడు. I mean, he is knocking at the door of a heart. ఓ నీ యొక్క హృదయం అనే తలుపును దేవుడు తట్టుచున్నాడు. Whoever opens the door, ఓ ఎవరైతే వారి యొక్క హృదయం అనే వాకిలిని తెరస్తారో I will come inside. నేను వారి లోపలికి వచ్చి I will sup with him. ఓ నేను వారితో కూడా భోజనం చేసేదను. Amen. ఆమేన్. Then man and God become one. ఇప్పుడు మనుషుడు దేవుడు ఐక్యపరచబడతా ఉన్నారు. God has provided a way to come inside to a man again. God has provided a way to come inside a man again. మరలా దేవుడు మనుషుడు మరలా దేవుడు లోపలికి వచ్చేదానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. I mean, now he is waiting for us to open the door. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం ఎప్పుడు తలుపు తెరస్తామా అని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. How God can come again? మన దేవుడు ఏ విధంగా రాగలడు? What is the way? మరి దేవుడు వచ్చేటువంటి ఆ మార్గం ఏమిటి? God cannot come into any life just like that. మరి అంటే దేవుడు ఎవరి జీవితంలో పడితే వారి జీవితంలోకి ఎట్లా పడితే అట్లా వచ్చేసాయి. I mean, just like that, any place he cannot go. కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళగలనంటే ఎవరు హృదయంలో పడితే వాళ్ళ హృదయంలోకి రాడు. God has to come. దేవుడు రావాలంటే The Bible says సోదరు బణంగారు అంటున్నారు, God will not come to an unsanctified life. ఓ ఒక అపవిత్రత కలిగినటువంటి జీవితంలోకి దేవుడు రానే రాడు. I mean, he will never come to an unsanctified life. ఆయన ఎన్నడూ కూడా అపవిత్రము కలిగిన మరి శుద్ధపరచబడినటువంటి జీవితంలోకి దేవుడు రాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Any unsanctified life, God will not come. మరి ఏ అపవిత్ర జీవితంలోకైనా దేవుడు ప్రవేశించడు. Why? ఎందుకు? Because he is holy. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కదా. I mean, he is holy. ఆయన పరిశుద్ధుడు కదా. I mean, no unholiness can stand in front of God. కాబట్టి ఏ యొక్క అపరిశుద్ధత అనగా అపవిత్రత లేదా అని ఎదుట నిలబడజాలదు. The holy God cannot come to an unholy place. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుడు అపవిత్రతతో కూడినటువంటి ప్రదేశంలోకి ఆయన ప్రవేశించలేడు. If the holy God has to come, ఓ ఆ యొక్క పరిశుద్ధమైన దేవుడు దిగి రావాలంటే, if the God has to come inside, నీ లోపలికి ఆ యొక్క దేవుడు దిగి రావాలంటే all the unholiness have to go away. నీలో ఉన్న ఆ యొక్క అపవిత్రత అంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి. Or can I say
like this? లేకపోతే నేను దాన్ని ఈ విధంగా చెప్తాను. You have to empty your heart completely. ఇంకొక విధంగా చెప్పాలంటే నీ హృదయాన్ని నువ్వు ఖాళీ చేసుకోవాలి సమస్తాన్ని. I mean, you have to throw away all the darkness outside. నీలో ఉన్న చీకటిని అంతా నువ్వు త్రోసివేయాలి. I mean, throw out everything. ఓ సమస్తాన్ని కూడా ఇసిరివేయను అయ్యాలి. And receive God inside. అప్పుడు నువ్వు దేవుడిని నీ లోపలికి నువ్వు పొందుకోగలవు. I mean, unsanctified will never come. ఓ ఆ యొక్క అపవిత్రత కలిగినటువంటి జీవితంలోకి దేవుడు ప్రవేశించనేరడు. I mean, he's looking for a heart where he could come inside. He's looking for a place to come inside. మరి ఆయన మరి హృదయం లోపలికి వచ్చేదానికి ఒక స్థలం కోసం ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. Amen. ఆమేన్. If God has to come inside, దేవుడు లోపలికి వచ్చేదానికి repeating again. మరలా దాన్ని నేను పునరావృతం If చేస్తాను. God has to come, దేవుడు తిరిగి రావాలంటే we have to empty ourselves. మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. I mean, without emptying, నీ హృదయాన్ని పూర్తిగా 100% ఖాళీ చేసుకోకుండా, without sanctifying, నీ యొక్క జీవితం అనేది పవిత్రపరచకుండా, without throwing away all the darkness, నీ లోపల ఉన్న చీకటి అంతా వెళ్ళకుండా God will never come. నీ యొక్క జీవితంలోకి దేవుడు ప్రవేశించడు. Amen. ఆమేన్. In an unholy place, our God will not come. మరి అపరిశుద్ధమైన అపవిత్రమైనటువంటి స్థలంలోకి మన పరిశుద్ధమైన దేవుడు దిగిరాలేడు. Because he's a holy God. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు అయి ఉన్నాడు. We have to empty. కాబట్టి మనము సమస్తాన్ని ఖాళీ చేసుకోవాలి. And then we have to invite God. అప్పుడు మనం దేవుడిని మన లోపలికి Or you ఆహ్వానించాలి. might have to open the door. అప్పుడు నీవు హృదయం అనే తలుపుని నువ్వు తెరవాలి. And then God will come inside. ఆ తరువాత దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. But the problem here is, అయితే ఇక్కడ సమస్య ఏంటంటే many people, చాలా మంది ప్రజలు they empty their heart. వారి యొక్క హృదయాన్ని ఖాళీ చేసుకున్నారు. I mean, they throw away all the darkness sometimes. వారు కొన్నిసార్లు వారిలో ఉన్న చీకటిని ఎల్లగొట్టారు. I mean, everything they will throw away. సమస్తాన్ని వాళ్ళు త్రోసివేశారు. And they think they are satisfied. ఇప్పుడు ఖాళీ చేసుకొని ఇప్పుడు మేము బాగానే ఉండాలని They అనుకుంటున్నాం. said, now it is life is good. ఇప్పుడు నా జీవితం చాలా బాగుందయ్యా. You understand what I'm saying? నేను చెప్పింది అర్థమవుతుందా? హల్లెలూయా. I mean, you are emptying your heart sometimes. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే మన హృదయాన్ని ఖాళీ చేసుకుంటాం. How you are emptying? ఏ విధంగా నువ్వు నీ హృదయాన్ని ఖాళీ చేసుకుంటావు? When the preaching comes from here, మరి ఇక్కడ నుంచి ప్రసంగం అనేది బయట వెళ్తున్నప్పుడు, when you hear the word of the Lord, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు you are pricked in your heart. నీ హృదయంలో నొచ్చుకుంటావు. You feel very bad. అప్పుడు నువ్వు చాలా బాధపడతావు. You said, Lord, I'm sorry. అప్పుడు అంటావు, ప్రభువా నన్ను క్షమించయ్యా. Lord, I shouldn't have done that. నేను ఆ విధంగా చేసి ఉండాల్సింది కాదు. Lord, why I have done that, Lord? ప్రభు నేను ఆ విధంగా ఎందుకు చేశాను? I feel very sorry for my life. కాబట్టి నా జీవితంలో ఆ కార్యాన్ని చేసిన దాన్ని బట్టి నన్ను క్షమించు ప్రభువా. You cry and you shout unto the Lord. కాబట్టి నువ్వు ఆ విధంగా ఏడ్చి దేవుడికి మొరపెడతావు. Sometimes you come near the full pulpit and you will fall down and you will shout. కొన్నిసార్లు నువ్వు ప్రసంగ వేదిక దగ్గరకు వచ్చి కింద పడి ఏడ్చి మోకాళ్ళ నుంచి ఏడుస్తావు. I mean, what you are doing? నువ్వేం చేస్తా ఉన్నావు? You are emptying your heart నీ హృదయాన్ని నువ్వు ఖాళీ చేసుకుంటూ ఉన్నావు. by repentance. ఆ యొక్క పశ్చాత్తాపము ద్వారా, By repentance, మారు మనసు ద్వారా, actually you are emptying your heart. మారు మనసు ద్వారా నీ హృదయంలో ఉన్న చీకటిని అంతటిని ఖాళీ చేసుకుంటున్నావు. And when you empty your heart, నువ్వు ఎప్పుడైతే నీ యొక్క హృదయాన్ని నువ్వు ఖాళీ you చేసుకుంటావో feel some goodness in your heart. అప్పుడు నీవు అబ్బా చీకటి అంతా పోయింది, భారం మొత్తం పోయింది, మంచిగా You అనిపిస్తుంది. feel very nice. అప్పుడు నువ్వు చాలా మంచిగా భావిస్తావు. Oh, really? That God has given me that pricking heart. నిజంగా దేవుడు అలాంటి నొచ్చుకునే హృదయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. Oh, all my sins were I poured out. నా పాపాలన్నీ దేవుని ఎదుట వేశాను. I mean, everything I poured out. సమస్తాన్ని నేను దేవుని మీద I'm okay now. ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను. I'm happy now. ఇప్పుడు నేను చాలా సంతోషంగా God ఉన్నాను. saved me. దేవుడు నన్ను రక్షించాడు. God protected me. దేవుడు నన్ను భద్రపరిచాడు. God washed away my sin. దేవుడు నా పాపాలన్నిటినీ కడిగి వేశాడు. And they will go like that. ఆ విధంగా వాళ్ళు వెళతారు. And what happens is that అక్కడ ఏమి జరిగిందంటే, you look at their life. వారి యొక్క జీవితాన్ని చూడండి. After 2 or 3 weeks, ఆ 2 లేదా 3 వారాల తరువాత, or next meeting, లేకపోతే ఆ తరువాత జరిగేటువంటి కూడికలకు వచ్చి చూస్తే, they will look more worse than how they were earlier. అది వరకు వాళ్ళు హృదయంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఘోరంగా ఉన్నారో, ఆ 2వ మీటింగ్లు అయిపోయిన తర్వాత చూస్తే వారి జీవితం ఇంకా అతి ఘోరమైన స్థితిలోకి వెళ్ళింది. You might be thinking, what happened to my life? అప్పుడు మీరు అనుకోవచ్చు, నా జీవితంలో ఏం జరిగింది అసలు? Why the thing doesn't happen? మరి మీ జీవితంలో జరిగిన ఏకైక కార్యం ఏంటంటే, one meeting will come, ఒక కూడిక you జరిగింది, hear the message, మరి ఆ యొక్క వర్తమానాన్ని వింటాడు. I mean, you feel bad, దానిని బట్టి అతను చాలా బాధపడతాడు. you repent yourself, కాబట్టి మరి నీ అంతకు నువ్వు పశ్చాత్తాపడతావు. and that repentance is correct one. నువ్వు బాధపడి నీ కన్నీరు నీ బాధ మొత్తం కూడా అది కరెక్టే. I mean, then you go back, ఆ తర్వాత నువ్వు తిరిగి ఇంటికి వెళ్తావు. or maybe come next meeting and you say testimony. మరి ఆ తర్వాత
జరగబోయే మీటింగ్ వచ్చి నువ్వు సాక్ష్యం కూడా చెబుతావు. God, I repented. ఓ ప్రభువా నేను పశ్చాత్తాపడ్డాను. Oh, that meeting really God spoke to me. ఆ యొక్క మీటింగ్ లో దేవుడు వాస్తవానికి నాతో నిశ్చయముగా మాట్లాడాడు. That preaching really pricked my heart. ఆ యొక్క ప్రసంగం అనేది నా హృదయంలో నొచ్చుకున్నది. Amen. I repented. కాబట్టి నేను వెళ్ళి మారు మనసు పొందాను. And now I have gone back. నేను మరలా తిరిగి ఇంటికి వెళ్ళాను. But you know what happened? ఏం జరిగిందో తెలుసా? If a person just empties his heart and just goes like that, మరి ఏ యొక్క వ్యక్తి అయితే తన హృదయాన్ని ఖాళీ చేసుకొని ఇంటికి వెళ్తాడో, amen, and the next meeting, next revival, మరలా తరువాత జరిగే ఉద్యమానికి వచ్చినప్పుడు, when he comes back, ఆయన తిరిగి మరలా సంఘానికి వచ్చినప్పుడు he will look more worse than how he was earlier. ఇది వరకు ఉన్నటువంటి స్థితి కంటే ఇప్పుడు అతి ఘోరమైన స్థితిలోకి వచ్చి వస్తాడు. You know why? ఎందుకో తెలుసా? I mean, he was satisfied with emptying himself. ఎందుకంటే ఆయన కేవలం తాను ఖాళీ చేసుకున్నట్టు వల్ల సంతోషపడుతున్నాడు. But a Christian shouldn't stop there. మరి క్రైస్తవుడు కేవలము తన హృదయాన్ని ఖాళీ చేసుకొని అక్కడే ఆగిపోకూడదు. Repentance is not the end. ఓ కేవలం పశ్చాత్తాపం మాత్రమే అన్నిటికీ అర్థం కాదు. I mean, look at Peter. ఓ పేతురు వైపు చూడండి. He said, repent and go back. No, he didn't say that. మరి ఆయన పేతురు గారు మీరు కేవలం మారు మనసు పొంది ఇంటికి వెళ్ళండి అని చెప్పలేదు. I mean, you repent, all of you go back home. ఓ ఎవరెవరైతే ఏడ్చి ప్రార్థన చేసిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళండి అని He చెప్పలేదు. didn't say, repent and be baptized and all go back home and eat and nice sleep. ఓ మీరు వెళ్ళి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోండి, రెస్ట్ తీసుకోండి He అని didn't say that. ఆ విధంగా చెప్పలేదు. Just look at them. వారి వైపు చూసి Those Israelites were pricked in their heart. వారు ఆ యొక్క పేతురు వారు ప్రసంగం చేస్తున్నప్పుడు వారి యొక్క హృదయమునందు నొచ్చుకొని అని రాయబడి ఉన్నది. When Peter was preaching, ఆ పేతురు గారు ప్రసంగం చేస్తా they ఉన్నప్పుడు were pricked in their heart. వారి యొక్క హృదయంలో వాళ్ళు నొచ్చుకున్నారు. They said, what should we do, brethren? ఇప్పుడు వాళ్ళ సహోదరులారా మేము ఏమి చేయవలెను? We don't want this curse to be upon us, not upon us, upon our generation. ఆ యొక్క శాపం అనేది మా మీద గాని మా పిల్లల మీద గాని ఉండకూడదని దాని నిమిత్తం మేము ఏమి చేయాలని అడుగుతున్నారు. Tell us what should we do? ఓ ఇప్పుడు మేము ఏం చేయాలో మీరు మాతో చెప్పండి. You know, Peter, what did he do? అప్పుడు పేతురు ఏం చెప్పాడో తెలుసా? He said, repent, every one of you. ప్రతి ఒక్కరు మారు మనసు పొందండి. Amen. ఆమేన్. Be baptized in the name of Lord Jesus Christ. ప్రతి ఒక్కరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం And పొందాలి. don't stop there. అక్కడే ఆగిపోగాకండి. You shall receive the gift of Holy Ghost. You shall receive the gift of Holy Ghost. ఆ తర్వాత జరిగే కార్యం ఏంటంటే నీవు పరిశుద్ధాత్మను వరమును పొందేదవు. You shall receive the Holy Ghost. నువ్వు పరిశుద్ధాత్మను పొందేదవు. Amen. That will make man and God one. ఆ పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకుంటావో అదే దేవుణ్ణి నిన్ను ఏకం చేసేది. Amen. Just emptying the heart and repenting and getting the prick in the heart and crying and going will not help. చూడండి కేవలం నీ హృదయాన్ని నువ్వు ఖాళీ చేసుకొని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి ఇవన్నీ చేసినంత మాత్రాన అది యొక్క You అంతము. know what God says is like, pour out my spirit. ఓ నేను నా ఆత్మను నీ యందు ఉంచెదను. I will put my spirit within them. ఓ వారి యందు నా ఆత్మను నేను ఉంచెదను. Before that, దానికి ముందు He will give a clean heart. ఆయన ఒక నూతన హృదయాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు. And how does that happen? ఆ యొక్క నూతన హృదయం వాళ్ళు ఏ విధంగా By పొందుకోవాలి? repentance. మారు మనసు ద్వారా వాళ్ళు He పొందుకోవాలి. changed that stony heart into a soft heart. ఆయన ఆ యొక్క రాతి గుండెని తీసేసి మాంసపు గుండెనిచ్చినాడు. He will give a heart of flesh. ఆయన ఆ యొక్క మాంసపు గుండెనిచ్చినాడు. And getting a heart of flesh, we shouldn't go back. మరి ఆ యొక్క మాంసపు గుండెనిచ్చినాడు కదని నువ్వు వెనక తిరిగిపోకూడదు. Because getting a heart of flesh, you will feel some goodness in your life. నువ్వు మాంసపు హృదయాన్ని పొందుకున్నప్పుడు నీ జీవితంలో మంచిగా భావిస్తావు. But that is not the end. కానీ అది కాదు అంతము. I mean, you have to get the spirit. నువ్వు ఆయన యొక్క ఆత్మను పొందుకోవాలి. That's what God wants to do. మరి దేవుడు కూడా చేయగలిగిన కార్యం అదే. I will give my spirit. I put my spirit in you. ఆయన అంటున్నాడు నేను నీ యందు నా ఆత్మను ఉంచెదను. So what happens? ఏం జరిగింది? Why the person when he comes to the next meeting, he is becoming more worse. ఎందుకు ఇది వరకు ఉన్నటువంటి స్థితి కంటే ఆ యొక్క వ్యక్తి మరలా రెండవ మీటింగ్ వచ్చినప్పుడు ఆయన యొక్క పరిస్థితి ఎందుకు ఘోరంగా మారిపోతుంది? Before that, దానికి ముందుగా a man who empties his heart, ఏ యొక్క వ్యక్తి అయితే తన హృదయాన్ని ఖాళీ చేసుకుంటాడో, a man who sanctifies his life, ఏ యొక్క వ్యక్తి అయితే తన యొక్క జీవితాన్ని పవిత్రపరచుకుంటాడో, what he is doing? అతని యొక్క బాధ్యత ఏంటి? He is getting ready for God to come inside. ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుడు తన హృదయంలోకి వచ్చి జీవించేదానికి మార్గాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. But what happens? కానీ ఏం జరిగిందంటే He is not going with the desperate to ask God to come inside. ఓ ప్రభువా నువ్వు నా హృదయంలోకి రండి, నేను నా హృదయాన్ని నేను ఇప్పుడు ఖాళీ చేసుకున్నానన్నటువంటి వ్యాకులతతో నిరాశతో నిస్పృహతో దేవుడి దగ్గరికి వెళ్ళి అతను ప్రార్థించలేదు. The moment he emptied his heart, ఎప్పుడైతే ఆయన తన యొక్క హృదయాన్ని ఖాళీ చేసుకున్నాడో immediately, తక్షణమే without giving space,
అసలు ఏ యొక్క సమయం లేకుండానే, Amen. Without giving space. ఏ యొక్క అవకాశం ఇవ్వకుండా You must ask God to come inside. వెంటనే నీ హృదయాన్ని ఖాళీ చేసుకుని వెంటనే ప్రభువా ఇప్పుడు ఆలస్యం చేయకుండా నా హృదయంలోకి మీరు రండి అని అడగాల. You know why? ఎందుకో తెలుసా? That's the problem here. ఇక్కడ సమస్య అదే. You see, a man who empties his heart, ఏ యొక్క వ్యక్తి అయితే తను ఖాళీ చేసుకుంటాడు, which means he's chasing all the devils out of his life. ఒక విధంగా చెప్పాలంటే తన జీవితంలో ఉన్న దయ్యాలన్నింటినీ ఏ మనిషి అయితే ప్రాణదోలుతాడో, The smoking devil out. వారిలో ఉన్న తాగుడు అనేటువంటి పొగ తాగేది, సిగరెట్ తాగేటువంటి ఆ దయ్యం వెళ్ళిపోద్ది. All the drinking devil. ఏ మందు తాగేటువంటి ఆ దయ్యం వెళ్ళిపోద్ది. Lying devil. అబద్ధమాడేటువంటి దయ్యం వెళ్ళిపోద్ది. All the devil goes out. అన్ని దయ్యాలు వెళ్ళిపోతాయి. You know what happens? ఏం జరిగిందో తెలుసా? The characteristics of the devil, ఆ యొక్క దయ్యం యొక్క గుణ లక్షణాలు, it will go back to a place where it came from. ఆ దయ్యం యొక్క గుణ లక్షణాలని ఎక్కడి నుంచి అయితే వచ్చినాయి అక్కడికే వెళ్ళిపోతాయి. Do you understand? అర్థమవుతుంది అందరికీ? I mean, I think you are listening. మీరందరూ నిశ్శబ్దంగా వింటున్నారని నేను భావిస్తున్నాను. It will go back to the place where it came from. ఆ యొక్క దయ్యపు గుణ లక్షణాలన్నీ ఎక్కడి నుంచి అయితే వచ్చినాయో So when you తిరిగి మళ్ళీ వారి దగ్గరికి వెళ్తున్నాయి. When you repent and when you ask God to forgive and when you chase out all the devil, you know what does the devil do? The devil goes. చూడండి, నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది దేవుడి దగ్గర పశ్చాత్తాపడి నీ పాపాలు ఒప్పుకొని నీ హృదయాన్ని ఖాళీ చేసుకుంటాయో నీలో ఉన్న పాపపు గుణ లక్షణాలన్నీ తిరిగి అపవాద్యతకి వెళ్ళిపోతాయి. Now your heart is clean. ఇప్పుడు నీ హృదయము చాలా శుభ్రముగా ఉన్నది. But you know what the devil will do? అపవాది ఏం చేస్తుందో The తెలుసా? scripture says లేఖనం సెలవిస్తుంది, it will go to a dry place మరి ఆ యొక్క ఎండిన చోటు భూమిలోకి వెళ్ళి and it will search around there, go around there. మరి ఆ యొక్క ఎండిన ప్లేస్ అక్కడెక్కడ అంతా ఎతికి It could not trust there. అక్కడ ఎంత మాత్రం నమ్మకం ఉండదు. So what the devil will do? అక్కడ అపవాది ఏం చేస్తుంది? You know what it will do? ఏం చేస్తాడో తెలుసా? It will come back to the place where it came out. నువ్వు ఎక్కడైతే వాడు ఖాళీ ఏ హృదయాన్ని అయితే ఖాళీ చేసి వెళ్ళాడో ఆ హృదయం దగ్గరికి మళ్ళీ వస్తాడు. Now the lying devil goes out. మరి ఇప్పుడు ఆ యొక్క Example. ఉదాహరణకు అబద్ధమాడేటువంటి దయ్యం బయటికి వెళ్ళిపోతే, The lying devil went out, ఆ యొక్క అబద్ధమాడే దయ్యం బయటికి వెళ్ళి goes in the dry places. అక్కడ ఉన్నటువంటి ఎడారిలోకి వెళ్ళింది. It could not rest there. అక్కడ ఎంత మాత్రం దానికి మనశ్శాంతిగా ఉండదు. Again comes back to this person. మరలా తిరిగి ఇదివరకు ఏ యొక్క వ్యక్తి అయితే ఉన్నాడో ఆ యొక్క వ్యక్తి దగ్గరకు Now వస్తాడు. looks at this person. ఈ యొక్క వ్యక్తిని చూస్తుంది. His heart is very clean. ఓ ఈయన మొత్తం ఖాళీ చేసుకొని చాలా శుభ్రంగా ఉంది ఈయన హృదయం. Empty now. ఇప్పుడు మొత్తాన్ని ఖాళీ చేశాడు. You know what the devil will do? అప్పుడు అపవాది ఏం చేస్తుందో తెలుసా? It will go and bring 7 other devils along with this. మరి వారితో పాటు ఇంకొన్ని దయ్యాలను తీసుకొని వస్తుంది. Is that the scripture? అది లేఖనంలో రాయబడి ఉన్నది కదా. Amen. ఆమేన్. It will bring more devils. వెళ్ళి అది ఒక్కటే వచ్చేది కూడా కాక చాలా దయ్యాలను వెంట పెట్టుకొని వస్తుంది. Amen. Then it will fill that man with the devils. ఇప్పుడు మరలా ఎక్కువ దయ్యపు ఆత్మలతో గుణ లక్షణాలతో ఆ యొక్క మనిషి యొక్క హృదయాన్ని నింపింది. That's why he's becoming more worse than before. ఇది వరకిటి కంటే ఇప్పుడు ఆ వ్యక్తి అతి ఘోరంగా ఆ విధంగానే తయారవుతాడు. You understand? అర్థమైంది మీ అందరికీ? He's becoming more worse than how he was earlier. ఇది వరకు ఎట్లయితే ఉన్నాడో దానికంటే ఎక్కువ ఘోరంగా తయారవుతాడు. Why? ఎందుకు? He is emptying. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే తన హృదయాన్ని ఖాళీ చేసుకుంటున్నాడు. He is not refilling with the Holy Ghost. ఆయన హృదయాన్ని అయితే ఖాళీ చేస్తున్నారు కానీ ఆ ఖాళీ స్థలాన్ని పరిశుద్ధాత్మతో నింపటం లేదు అతను. He is emptying. ఆయన తను ఖాళీ చేసుకుంటున్నాడు. The time that he empties, immediately he must get the Holy Ghost inside. ఆయన తన హృదయాన్ని ఖాళీ చేసిన తక్షణమే పరిశుద్ధాత్మతో నింపండి దేవుడి దగ్గర అడగాలి అతను. What I would suggest is that నేను అక్కడ మీకు నేను ఏ యొక్క సలహా ఇస్తున్నానంటే, the time when man comes and bows down and says, Lord, I'm sorry and forgive me, the same moment he must stay there till he was baptized with the Holy Ghost. మరి ఏ క్షణంలోనైతే ప్రభువా నేను తప్పు చేసిన పాపిని నన్ను క్షమించన్నప్పుడు ఎప్పుడైతే అతను ఒప్పుకుంటాడో అప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ అతనిలో వస్తుంది. Why? ఎందుకు? He will become more worse. ఆ రాని దానిని బట్టి అతను దాన్ని రాకపోతే పరిశుద్ధాత్మ రాకపోతే ఇంకా అతి ఘోరమైనటువంటి స్థితిలోకి So వెళ్ళిపోతాడు. it is not enough to be just repenting. కాబట్టి మారు మనసు పొందేదాంతో నువ్వు సరిపెట్టుకోమాక. People are stopping their life there. చాలా మంది బాప్తిసం తీసుకున్న వాళ్ళని చాలా మంది సమర్పిపోతున్నారు. Don't stop there. అక్కడే నువ్వు ఆగిపోమాక. That is not the end. అది అంతము కానే కాదు. That is not what desires. అది కాదు అసలు అయినటువంటి దేవుని యొక్క వాంఛ. Look at John the Baptist. బాప్తిసం ఇచ్చే యోహాను వైపు చూడు. People all came to John the Baptist. అక్కడ ఉన్న ప్రజలందరూ బాప్తిసం ఇచ్చే యోహాను వైపు He was baptizing people in Jordan River. అక్కడ యోర్దాను నదిలో మరి యోహాను గారు బాప్తిసం ఇస్తా They ఉన్నారు. were asking John, వారు యోహాను గారు అడుగుతున్నారు, are you the Christ?
నువ్వు క్రీస్తువా, Are you Elijah? లేకపోతే నువ్వు ఏలియావా, Are you Jeremiah? నువ్వు ఇర్మియా, Are you Ezekiel? నువ్వు ఎస్కేల్వా, And then he asked, are you the Christ? నువ్వు క్రీస్తువా అని అడుగుతున్నారు. He said, no, I am not the Christ. ఆయన అన్నాడు నేను క్రీస్తును కాదన్నాడు. Then you know what John the Baptist said? John the Baptist, you know what he said? అప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను ఏం చెప్పాడు? He said, I have come here to baptize you unto repentance. నేను మిమ్మల్ని మారు మనసు నిమిత్తము బాప్తిసం ఇచ్చేదానికి నేను వచ్చాను. But he said, don't stop with repentance. ఓ ఆ యొక్క మారు మనసుతో నువ్వు ఆగిపోవద్దు. He said, there is one come after me, ఓ నా తరువాత ఒక ఆయన వచ్చుచున్నాడు, whose shoes are not worthy to lose. నేను ఆయన యొక్క చెప్పుల యొక్క వారును ఇప్పుటకు నేను యోగ్యుని కాదు. He will baptize you with the Holy Ghost. ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇస్తాడు. That is the desire of God. అదే దేవుని యొక్క నిజమైన వాంఛ. That is what God wants to do. ఓ దేవుడు చేయాల్సిన కార్యం అదే. He said, I will give you baptism only unto repentance. ఎవరైతే మారు మనసు బాప్తిసం ఇచ్చే యోహాను అన్నాడు, నేనైతే మారు మనసు నిమిత్తం నీకు బాప్తిసం ఇస్తున్నాను. Don't stop there. అక్కడే ఆగిపోమాక. Philip, don't stop there. ఓ అక్కడే నీ యొక్క విశ్వాసాన్ని ఆపమాక. Philip, don't stop there. ఫిలిప్ అక్కడే ఆగిపోలేదు. Andrew, don't stop there. ఆంధ్రేయ అక్కడే ఆగిపోలేదు. Because they are the disciples of John the Baptist. ఆ యొక్క వారు బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క శిష్యులు అయి ఉన్నారు. My preaching, ఓ నా యొక్క బోధ, my message నా యొక్క వర్తమానము will take you unto repentance. ఓ మిమ్మల్ని ఆ యొక్క మారు మనసు ఎత్తుకు తీసుకొని But వెళ్ళింది. there is one come after me. ఓ నా తరువాత ఇంకొక ఆయన వచ్చుచున్నాడు. He is the one. ఆయనే. And listen to his message. ఓ ఆయన యొక్క వర్తమానాలు I వినండి. am not worthy to lose the shoes. ఓ ఆయన యొక్క చెప్పుల యొక్క వారిని పుట్టకు నేను యోగ్యుని I రాదు. can only empty you. ఓ నేను కేవలం మిమ్మల్ని మీ హృదయాలు ఖాళీ చేసుకునేలాగా చేస్తున్నాను. I can only empty you. నేను నా యొక్క వర్తమానము మీ హృదయాన్ని ఖాళీ చేస్తుంది. My message will only empty you. నా యొక్క వర్తమానం మీ హృదయాన్ని ఖాళీ చేస్తుంది. But his message, కానీ ఆయన యొక్క వర్తమానము, his message, ఆయన యొక్క వర్తమానము, his message ఆయన యొక్క వర్తమానము will baptize you with the Holy Ghost. నీ యొక్క నిన్ను పరిశుద్ధాత్మతో అది నింపుతుంది నిన్ను. And that is what is needed. అదే అవసరమైనది. ఆమేన్. People are stopping when they took baptism. చాలా మంది ప్రజలు సంఘానికి వెళ్ళాము, బాప్తిసం తీసుకున్నాము, అంతా బాగానే ఉందని అక్కడే I ఆగిపోతున్నాం. mean, why John the Baptist is stressing? ఎందుకు బాప్తిసం ఇచ్చే యోహాను కార్యాన్ని నొక్కి చెప్తున్నాను? Because just emptying is not going to help. ఓ కేవలం నీ హృదయాన్ని నువ్వు ఖాళీ చేసుకుంటూ వల్ల అది నీకు ఏ సహాయం చేయదు. I mean, look at this. దీని వైపు I'll చూడండి. give you another example. నేను ఇంకొక ఉదాహరణ ఇస్తాను. You know, మీకు తెలుసా, I know I'm speaking outside now. It's okay. I'm speaking loud. I'm speaking loud. నేను కొద్ది గట్టిగా మాట్లాడుతున్నది మంచిదే. You look at this. దీని వైపు చూడండి. You know, Billy Graham, బిల్లీ గ్రహము he went to a place. ఆయన ఒకనొక స్థలంలోకి వెళ్ళి Billy Graham says like this. మరి బిల్లీ గ్రహం ఈ విధంగా చెప్తున్నాడు, When I go and preach in a meeting, నేను వెళ్ళి ఆ యొక్క కూడికలో ప్రసంగించినప్పుడు I mean, there are 30,000 people there. అక్కడ 30,000 మంది ప్రజలు, Maybe say 30,000 people are raising up their hands and saying, know that they want to commit their lives to God. మరి ఎంతమంది మీరు మీ యొక్క జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలని నేను అడిగినప్పుడు 30,000 మంది వారి యొక్క చేతులు పైకెత్తారు ఆ మీటింగ్ లో. I mean, but when I go next time, నేను మరలా అదే ప్రాంతంలో మీటింగ్లు నిర్వహించేదానికి నేను వెళ్ళినప్పుడు I could not even find 3 people, says Billy Graham. బిల్లీ గ్రహం అంటున్నాడు, నేను 3 వ్యక్తులు కూడా నేను కనుగొనలేకపోయాను. Did you heard that earlier? ఇది వరకు మీరు విన్నారా ఆ మాటని? Amen. Billy Graham said that. ఎస్, బిల్లీ గ్రహం అని చెప్పాడు. I mean, when I go to a meeting, నేను మరలా తిరిగి అక్కడ మీటింగ్ నిమిత్తం వెళ్ళినప్పుడు Billy Graham's message is a great message. ఓ ఆ బిల్లీ గ్రహం యొక్క వర్తమానం చాలా గొప్ప He's a వర్తమానం. great person. ఆయన గొప్ప వ్యక్తి ఆయన. I mean, all nation will listen to this message. మరి ఆ సర్వ ప్రపంచం ఆయన యొక్క వర్తమానాన్ని విని When any president comes to power, no, he will go and he will pray. కాబట్టి ఏ యొక్క వ్యక్తి అయినా సరే శక్తితో వచ్చినప్పుడు మరి ఆ యొక్క వ్యక్తి వెళ్ళి ప్రార్థన I చేస్తాడు. mean, such a big person. ఆయన అంత గొప్ప వ్యక్తి ఆయన. But he says this. కానీ ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, I go to one meeting. నేను ఒక కూడికి వెళ్ళాను. There are 30,000 people saved. అక్కడ 30,000 మంది ప్రజలు రక్షించబడ్డారు. 30,000 people raising their hands saying, I want to commit my life to God. ఓ 30,000 మంది అన్నారు, అయ్యా మా జీవితాన్ని మేము ప్రభువుకి సమర్పించుకోరుచున్నాము. But when I go to next meeting, నేను మరలా తిరిగి అక్కడ ఇంకొక కూడికి నేను వెళ్ళినప్పుడు I don't even find 3 people. అందులో ఆ 30,000 మంది చేతులు ఎత్తారు కదా, అందులో నేను 3 కూడా కనుక్కోలేకపోయాను. You know what Billy Graham said? అప్పుడు బిల్లీ గ్రహం I ఏమన్నాడు, feel sad for this preachers, lazy preachers. ఈ యొక్క బద్ధకస్తులైనటువంటి ఈ యొక్క సోమరిపోతులైనటువంటి ఈ యొక్క సేవకుల పట్ల నేను చాలా బాధపడుతున్నాను. It's a lazy preachers who did not go and do the ministry. మరి ఆ విధంగా సోమరిపోతులు వాడు వెళ్ళి అక్కడ పరిచయం చేయలేదు అక్కడ. Brother Branham heard that. ఓ బ్రదర్ బ్రాణం గారు, You know what?
దాన్ని విన్నాడు. You know, what Brother Branham said? దాని గురించి సహోదరు బ్రహ్మం గారు ఏమన్నారో తెలుసా? Oh, Billy Graham nicely said. ఓ బిల్లీ గ్రహాం చాలా మంచిగా చెప్పాడు. But I differ with him what he said. ఆయన ఏదైతే చెప్పారో దాంతో నేను కొంచెం వ్యత్యాసంగా. And Billy Graham says again, మరలా బిల్లీ గ్రహాం అంటున్నాడు, when Paul goes to a meeting, మరి పౌలు గారు ఒక కూడికకు వెళ్ళినప్పుడు he finds one man there. అక్కడ ఒక్క వ్యక్తిని పౌలు గారు కనుగొన్నాడు. And next time when he goes there, మరలా పౌలు గారు అదే ప్రాంతంలో మీటింగ్ పెట్టేదానికి వెళ్ళినప్పుడు he finds a church constructed there. అక్కడ సంఘమే నిర్మించబడే చూశాడు. And Billy Graham saying, it happens to Paul, but why it is not happening here now? మరి అది పౌలు గారితో జరిగినప్పుడు నీతో ఎందుకు జరగట్లేదు అది? Amen. You know why? ఎందుకో తెలుసా? You know why? ఎందుకో తెలుసా? Billy Graham's message can only empty a person. ఎందుకంటే బిల్లీ గ్రహం యొక్క వర్తమానము కేవలము ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని ఖాళీ చేస్తుందంటే, Amen. It cannot refill the Holy Ghost in a person. ఆ యొక్క బిల్లీ గ్రహం యొక్క వర్తమానము తిరిగి పరిశుద్ధాత్మతో ఆ యొక్క వ్యక్తి యొక్క హృదయాన్ని కట్టడం లేదు. But Paul's message is not like that. ఓ పౌలు యొక్క వర్తమానం ఆ విధంగా కాదు. Paul's message can empty a person. పౌలు యొక్క వర్తమానము ఏ యొక్క హృదయం యొక్క ఏ యొక్క వ్యక్తి యొక్క హృదయాన్ని ఖాళీ చేయగలదు. Can empty a person and it can also refill the Holy Ghost in a person. పౌలు యొక్క వర్తమానము ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని ఖాళీ చేయగలదు, పరిశుద్ధాత్మతో మరలా అది నింపగలదు. Amen. Amen. That's the difference between Paul and Billy Graham. అది బిల్లీ గ్రహాంకి పౌలు గారికి మధ్య ఉన్న వ్యత్యాసం. And the message of Billy Graham looks like this. మరి బిల్లీ గ్రహం యొక్క వర్తమానం ఈ విధంగా ఉంటుంది. My message can take you unto repentance. ఓ నా యొక్క వర్తమానం కేవలము మారు మనసు యొక్కకే మిమ్మల్ని తీసుకుని వెళ్ళింది. But there is one come after me. ఓ నా తర్వాత ఒక ఆయన వచ్చుచున్నాడు. There is one come after me. ఓ నా తర్వాత ఒక ఆయన వచ్చుచున్నాడు. Whose shoes I'm not worthy to lose. ఓ ఆయన యొక్క చెప్పుల యొక్క వారిని విప్పుటకు కూడా నేను యోగ్యుడు Amen. కాదు. He is the one can give you the baptism of the Holy Ghost. ఆయన మాత్రమే మీకు పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇస్తాడు. He can bring the Holy Ghost. ఆయనే ఆ యొక్క పరిశుద్ధాత్మను తీసుకొని I can రావాలి. tell you friends, ఓ నేను చెప్తున్నాను we are స్నేహితులు, more than privileged people. ఓ మనము మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత కంటే చాలా ఎక్కువైన వారు మనము. This message has got the Holy Ghost. ఓ ఈ యొక్క వర్తమానం పరిశుద్ధాత్మతో ఉండిన Amen. వర్తమానం. This message has got the Holy Ghost. ఈ యొక్క వర్తమానం పరిశుద్ధాత్మతో కూడిన వర్తమానము. Not just repentance. కేవలము నీ యొక్క హృదయాన్ని ఖాళీ మాత్రమే చేయదు. Not just unto repentance. ఇది కేవలం నీ హృదయాన్ని పశ్చాత్తాపానికి మాత్రమే తీసుకుని వెళ్ళదు. Repentance పశ్చాత్తాపానికి తీసుకుని and వెళ్ళదు. also filling the Holy Ghost. నిన్ను పరిశుద్ధాత్మతో కూడా నింపిద్దా వర్తమానము. The Holy Ghost was tied in the denomination all these 2000 years. ఆ పరిశుద్ధాత్మ 2000 సంవత్సరాల క్రితము ఆ యొక్క సంఘ శాఖ వ్యవస్థలో బంధించబడి ఉన్నది. Amen. In the message of Paul, ఓ పౌలు యొక్క వర్తమానంలో Paul preached ఆ పౌలు గారు ప్రసంగం there చేస్తున్నారు. was repentance ఓ అక్కడ మారు మనసు జరుగుతుంది. and the man was filled with the Holy Ghost. ఓ యొక్క మనిషి పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాడు. Man and God was one. ఆ సమయంలో మనుషుడు దేవుడు And ఐక్యపరచబడుతున్నాడు. what the Roman Catholic Church has done, what the Roman Catholic Church has done after that, ఆ తర్వాత ఆ యొక్క రోమన్ కేథలిక్ సంఘం ఏం చేసింది? 315 AD, 315 క్రీస్తు చనిపోయిన తరువాత they tied the Holy Ghost. ఆ యొక్క రోమన్ కేథలిక్ పరిశుద్ధాత్మను బంధించేసింది. They didn't allow the Holy Ghost to come. ఓ పరిశుద్ధాత్మ వచ్చి క్రియ చేసేదాన్ని వాళ్ళు అనుమతించలేదు. And what are they doing, brother? వాళ్ళు ఏం చేస్తున్నారు What సహోదరు? Martin Luther did, brother? ఓ మార్టిన్ లూథర్ గారు ఏం చేశారు? What John Wesley did, brother? మరి జాన్ వెస్లీ గారు ఏం చేశారు? What Billy Graham did, brother? బిల్లీ గ్రహం గారు ఏం What చేశారు? Oral Roberts did, brother? ఓరల్ రాబర్ట్ గారు ఏం చేశారు? They can only preach unto repentance. వారు కేవలం నిన్ను నీటితో బాప్తిసం యొక్కకు మాత్రమే తీసుకొని వచ్చారు. The Holy Ghost was tied all these 2000 years. ఎందుకంటే పరిశుద్ధాత్మ 2000 సంవత్సరాలుగా అది బంధించబడి ఉన్నది. But now, కానీ ఇప్పుడు but now, God restored back everything. మరలా దేవుడు తిరిగి పునరుద్ధరణ చేస్తా ఉన్నాడు. And that's what Ezekiel had seen. సో ఆ యొక్క పునరుద్ధరణ హిజ్కియా చూశాడు. What he had seen. ఏం చూశాడు ఆయన? He had seen a wheel inside a wheel. ఆయన చక్రములో చక్రాన్ని చూశాడు. He had seen a God in a man. ఓ ఆ చక్రములో ఏదో కాదు కానీ మానవుల్లో దేవుడినే దాన్ని చూశాడు. Inside చక్రాన్ని man and God became one. ఓ అక్కడ దేవుడు మనుషులు ఐక్యపరచబడేదాన్ని చూశాడు. The fellowship was restored. ఓ ఆ యొక్క సహవాసం పునరుద్ధరించబడింది. Man is filled with the Holy Ghost. ఓ మనుషులు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. Amen. He said, I will put my spirit in you. ఆయన అన్నాడు, ఇదిగో నా ఆత్మను నేను మీ యందు ఉంచుతాను. Amen. That will really be fulfilled. అది నిశ్చయముగా అది జరిగిందండి. That's a prophecy. అది ప్రవచన వాక్యమైనది. And we are the fulfillment of the prophecy. ఆ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు మనమే. You are the fulfillment of the prophecy. నీవే ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు. We are more than privileged people. ఓ మనం
మనము ఆధిక్యత కలిగిన ప్రజల కంటే ఎక్కువైన వారము. I mean, we have the rights to get God inside. ఓ దేవుడు మన హృదయంలోకి తెచ్చుకునే దానికి మనకు హక్కు ఉన్నదండి. I mean, we have to get God inside. కాపుగా దేవుడు మన హృదయంలో మనం కలిగి ఉండాలి. Why we have to get? ఎందుకు మనం ఆయన కలిగి ఉండాలి? He comes inside. ఆయన మన లోపలికి వస్తే If the perfect comes, ఓ ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ పరిపూర్ణుడు మన హృదయంలోకి వస్తే all imperfect will go away. ఓ సంపూర్ణము కానిది సమస్తము వెళ్ళిపోతుంది. All imperfect will go away. ఆ యొక్క అసంపూర్ణమైనది మొత్తం వెళ్ళింది. All fightings will go away. అన్ని తగాదలు వెళ్ళిపోతాయి. All problems will go away. అన్ని సమస్యలు వెళ్ళిపోతాయి. All diseases will go away. నీలో ఉన్న సమస్త రోగాలు వెళ్ళిపోతాయి. All troubles will go away. నీలో ఉన్న అన్ని కార్యాలు వెళ్ళిపోతాయి. Because the perfect will not have imperfect. ఎందుకంటే ఆ పరిపూర్ణమైన వ్యక్తి అసంపూర్ణమైన వ్యక్తిని కలిగి ఉండలేడు. There is no darkness in light. ఎందుకంటే ఆ యొక్క ఎలుగులో ఏ మాత్రం చీకటి ఉండనేరదు. I mean, that makes this message go so great. మరి ఆ కార్యమే యొక్క వర్తమానం చాలా ఎక్కువ అది గొప్పదిగా చేస్తుంది. Amen. 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 Do you believe that? దాన్ని అందరూ మీరు విశ్వసిస్తున్నారా? Amen. Do you feel happy to be born in this age? కాబట్టి ఈ కాలంలో నువ్వు పుట్టినందుకు సంతోషపడుతున్నావా? We are more than privileged. ఓ మనము ఆధిక్యత కంటే ఎక్కువైన వారమే. Amen. That's what God is doing these days. కాబట్టి ఈ రోజుల్లో ప్రభువు కార్యం చేస్తా He ఉన్నాడు. is knocking at the door. ఆయన నీ యొక్క హృదయం అనే తలుపును తడతా ఉన్నాడు. Amen. Is there anyone who could open the door? ఓ ఎవరైనా నా యొక్క తలుపు తట్టిని విని హృదయాన్ని తెరస్తారని Is there చూస్తున్నారు. anyone who is willing to open the door? ఎవరైనా తలుపు తెరిచేదానికి ఇష్టపడుతున్నారా? Our God is a gentle God. మన దేవుడు మర్యాదస్తుడైన దేవుడు ఆయన. Amen. He cannot just come inside the door. ఆయన ఎక్కడ పడితే అక్కడ లోపలికి రాడు ఆయన. He cannot just come inside. ఆయన ఎవరు హృదయంలో పడితే వాళ్ళ హృదయంలోకి రాడు దేవుడు. There was one good, what to say, painter. మరి ఒకానొక మంచి చిత్రకారుడు ఉన్నాడు. He nicely painted one picture. ఒకానొక చిత్రానికి చక్కగా ఆయన చిత్రాన్ని చిత్రీకరించాడు. Maybe you had seen that earlier time. ఆ గడిచిన కాలం నాటి పాత కాలంలో ఆ చిత్రాలను చెక్కేవాడు మీరు చూసుంటారు. We also used to have that in our homes those days. మరి ఆ యొక్క రోజుల్లో మేము కూడా ఆ యొక్క వ్యక్తులు మేము చూసాం. It's like Jesus knocking at the door, a painting. ఆ యొక్క చిత్రంలో యేసు ప్రభు ద్వారం యొద్ద నిలబడి తట్టే కార్యాన్ని చిత్రాన్ని వేశారు. We used to have that picture at the outside of a door. మరి ఆ యొక్క చిత్రాన్ని వారి యొక్క ద్వారం బయట పెట్టి వారి యొక్క ఇంటికి ముందు ఉన్నది. So any picture which comes to the hall of fame, it has to go through the hall of critics. చూడండి, ఏ యొక్క చిత్రమైన చిత్రలేఖనం అనేది అందరి చేత మెప్పు పొందాలంటే మొట్టమొదటిసారిగా అది విమర్శకులు లోనవ్వాలి. In such people will they'll put it in the hall of critics, like they'll put it here for people to come and see. They will look at all the pictures, they'll say this is not right, this is not correct. All the scientists and great people will come and look at that. మరి ఆ యొక్క చిత్రకారుడు ఆ చిత్రాన్ని చిత్రీకరించి అందరికి చూసే విధంగా బాహాటంగా బయట పెడతారు. దాన్ని మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటారు, విమర్శించే వాళ్ళు విమర్శించారు. కాబట్టి విమర్శ అనేటువంటి కార్యముల నుంచి ఆ చిత్రలేఖనం రావాల్సింది. And when everyone tests and say it is correct, then they'll put it in the hall of fame. కాబట్టి దాన్ని చూసిన వారందరూ కూడా ఏ యొక్క రిమార్క్ గాని ఇవ్వకపోతే అప్పుడు అది ఆ హాల్ ఫ్రేమ్ లో ఆ యొక్క హాల్లోకి వస్తుంది. This picture also went through hall of critics. ఇదిగో went to hall of fame in Washington DC. ఇది కూడా వాషింగ్టన్ డీసీలో ఇది కూడా విమర్శకు లోనై ఆ తర్వాత పేరు ప్రఖ్యాత కలిగినటువంటి ఆ యొక్క హాల్లోకి వెళ్ళింది. So that picture went to the hall of critics. మరి ఆ యొక్క చిత్రం కూడా ఆ యొక్క విమర్శకులకు లోనయ్యేటువంటి ఆ యొక్క గదిలోకి కూడా వెళ్ళింది. One fellow looked at that picture. ఒకనొక వ్యక్తి ఆ యొక్క చిత్రాన్ని చూసి He said, ఆయన అన్నాడు, he went and met the painter. మరి ఆ యొక్క వ్యక్తి వెళ్ళి ఆ చిత్రాన్ని ఆ యొక్క పెయింటింగ్ ఎవరైతే చేశారో ఆ యొక్క వ్యక్తిని కలిశాడు. Sir, అయ్యా, your painting is very nice. నీ పెయింటింగ్ నీ చిత్రలేఖనం బాగా ఉందయ్యా. Very nice. You have depicted exactly as it was in Revelation chapter 3. మరి ఆ యొక్క ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఏ విధంగా ఉన్నదో ఆ విధంగానే నువ్వు వేసావు. Exactly the same. అది చాలా చక్కగా ఆ లేఖనంలో రాయబడినట్లుగానే ఉన్నది. But one thing I don't like in that picture. ఆ యొక్క చిత్రంలో ఒక కార్యాన్ని నాకు ఇష్టంగా లేదు అన్నాడు. I couldn't find the what is the latch that is locked. మరి ఆ బయట వైపు ఆ యొక్క తలుపుకి గడి లేదు అన్నాడు ఆయన. It is not locked, it is open. మరి అక్కడ గడి లేదు. మరి అది ఏ విధంగా మనం బయట వైపు గడి ఉండేది కదా, అలాంటి గడి లేదు. It is like this, the lock, what is the lock is there. Yes. But the lock is not locked, it's just open. అది ఆ బయట వైపు కేవలము ఆ ద్వారం మాదిరిగా ఉన్నది కానీ బయట ఏ యొక్క తాళం వేయలేదు దానికి. He says, ఆయన అంటున్నాడు, when it is opened, why he is still knocking? మరి అది దానికి తాళమే వేయలేదు కదా, గడి కూడా పెట్టలేదు కదా, ఎందుకు ఆయన తలుపు తొక్కుచున్నాడు అని అడిగాడు. You know what the painter said? అప్పుడు ఆ యొక్క చిత్రకారుడు ఏం చెప్పాడో తెలుసా? Sir, అయ్యా, I feel నేను భావించాను this Jesus ఈ యేసు is a gentle God. ఈ యేసు చాలా మర్యాదస్తుడైన యేసు. Even it is not locked,
ఆయన ఆ తలుపు తట్టకుండా even it is not locked, అది ఆ తలుపుకి తాళం వేయకపోయినప్పటికీ కూడా he will still knock for people to open. మరి ఆయన ఆ తలుపుకి గడి పెట్టకపోయినా ఆయన తలుపు తడతానే ఉంటాడు ఆయన. He has got every right to come inside. మరి ఆయన ఎవరి పడితే వారి యొక్క హృదయంలోకి రాడు ఆయన. He has got every right to come inside. ఆయన లోపలికి వచ్చేదానికి ఆయనకి సంపూర్ణ హక్కు ఉన్నా, He has got every power to come inside. లోపలికి వచ్చేదానికి సర్వాధికారాలు ప్రభు కలిగి ఉన్నా, But he will not do that. కానీ ఆయన ఆ విధంగా చేయడు. Unless if you open, he will come inside. తట్టినప్పుడు నువ్వు వెళ్ళి తీస్తే, నువ్వు తలుపు తీసున్నా లోపల గడియ పెట్టకపోయినా ఆయన అలా తోసుకొని రాడు, కానీ ఆయన తడతాడు. నువ్వు తీస్తే ఆయన లోపలికి వస్తాడు. Then that picture came into the hall of fame again. ఆ తరువాతనే ఆ చిత్రము ఆ యొక్క పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి చిత్రపటంలోకి వచ్చింది. Yes, friends. ఓ అవునండి, నిజం సహోదరి సహోదరు. Amen. ఆమేన్. God wants to come inside. కాబట్టి దేవుడు నీ హృదయం లోపలికి వచ్చేదానికి ఇష్టపడుతున్నాడు. Man and God has to be one again. మరలా దేవుడు మనుషుడు ఐక్యపరచబడేటువంటి ఆ కార్యంలోకి వచ్చుతున్నాడు. Unto repentance is not enough. ఓ కేవలం నేను మారు మనసు పొందాను, పాస్టర్ గారు తొట్టిలో బాప్తిసం ఇచ్చాడంటే అంతతో సరిపోదు. Because just crying is not enough. నీవు కేవలం ఆ విధంగా ఏడ్చినంత మాత్రాన సరిపోదు. Many are stopping there. చాలా మంది అక్కడే You ఆగిపోతున్నారు. know what Billy Graham's message has done? మరి బిలీ గ్రహం యొక్క వర్తమానం ఏం చేసిందో తెలుసా? I'm sorry to say this. ఈ విధంగా చెప్పేది నాకు కొంచెం బాధగానే ఉన్నది. He made people more worse than ever it was. బిలీ గ్రహం యొక్క వర్తమానము ఇది వరకు ప్రజల యొక్క జీవితం ఉండే కంటే ఆయన వర్తమానం ఏం చేసిందంటే ప్రజలు ఇంకా అతి ఘోరమైన స్థితిలోకి తీసుకొని వెళ్ళింది. Why? ఎందుకు? He emptied people. ప్రజల యొక్క హృదయంలో ఆయన వర్తమానం ఖాళీ చేసింది కానీ, His message emptied people. ఆయన యొక్క వర్తమానం ప్రజల్ని ఖాళీ చేసింది కానీ, Amen. They went back. వాళ్ళు మరలా తిరిగి వెళ్ళి They couldn't get the Holy Ghost back. మరలా దాని తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోలేరు. So what happened? ఏం జరిగింది? The one devil that went out brought another 7 devils. వాడు లోపల నుంచి ఒక్క దెయ్యం వెళితే ఇంకా కొన్ని వందల దెయ్యాలు పట్టుకొని వచ్చాడు లోపలికి. Amen. He made more worse. మరి ఇంత ఇది వరకటి కంటే ఇంకా అతి ఘోరమైనటువంటి వాడిగా చేశాడు. But our message, కానీ మన వర్తమానము, the prophet's message, మన ప్రవక్త యొక్క వర్తమానము, Amen. We are so blessed to have this message. ఈ ఒక్క వర్తమానాన్ని కలిగి ఉండేదాన్ని బట్టి మనం ఎంతో ఆశీర్వదించబడిన జనాంగమై ఉన్నాం. I also like to say this. నేను కూడా దీన్ని చెప్పాలి. My preachings, నా యొక్క ప్రసంగాలు, our messages, మన వర్తమానాలు, it shouldn't be just unto repentance. మన ఒక్క వర్తమానాలు కేవలం నిన్ను బాప్తిసం తొట్టి అంతకు మాత్రమే తీసుకెళ్ళకూడదు కానీ, No. కాదు 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 No. కాదు కాదు కాదు. Why? ఎందుకు? You will become more worse. ఒకవేళ బాప్తిసం తొట్టి దగ్గరికే తీసుకెళ్ళి ఆపేస్తే నీ జీవితము ఇంకా ఘోరమైనదిగా మారింది. Amen. ఆమేన్. If at all my message is not going to bring the Holy Ghost into you, నీ యొక్క హృదయంలోకి నా వర్తమానం అనేది పరిశుద్ధాత్మను కానీ తీసుకొని రాకపోతే, Amen, it's better that I don't preach. అసలు నేను ప్రసంగం చేయకుండా ఉండేదే మంచిది నాకు. Why? ఎందుకు? You will become more worse. ఎందుకంటే నువ్వు ఇంకా అతి ఘోరమైనటువంటి వాడుగా I'm మారిపోతావు. making more sinners. అంటే నువ్వు ఇప్పుడు 50% పాపిగా ఉంటే నిన్ను నేను 100% పాపిగా మారుస్తున్నాను. That's what many preachers have done. ఈ రోజు చాలా మంది ప్రసంగికులు అదే చేస్తున్నారు. ఈ రోజు అదే చేస్తూనే ఉన్నారు. Denomination, big preachers have done. సంఘ శాఖల యొక్క పెద్ద పెద్ద ప్రసంగికులు చేసే కార్యం అది ఈ రోజు. Their preachings has pricked people. వాళ్ళ యొక్క వాళ్ళ వర్తమానాలు చెప్పేటప్పుడు ప్రజల యొక్క హృదయాలు నొచ్చుకుంటున్నాయి. People cry. ప్రజలే అరుస్తున్నారు. Oh, I am sorry. వాళ్ళు బాధపడుతున్నారు, నన్ను క్షమించు ప్రభు అని. Amen. They chase the devil. వారిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొడుతున్నారు. The problem, what happens? ఆ తర్వాత ఏం జరిగింది? They'll go. వాళ్ళు వెళ్తారు, Come back more worse. మళ్ళీ ఇంకా ఆ మొదటి స్థితి కంటే ఆ తర్వాత స్థితి చాలా ఘోరమైనటువంటి స్థితిలోకి వెళ్తారు. But we are more blessed to have this message. కానీ ఈ యొక్క వర్తమానాన్ని కలిగి ఉండిన దాన్ని బట్టి మనం చాలా ధన్యత కలిగిన ప్రజలమై ఉన్నాము. Don't stop unto repentance. కేవలము బాప్తిసము పొంది మారు మనసుతో మీరు సరిపెట్టుకోమాకండి. Amen. Paul's message, పౌలు యొక్క వర్తమానము, not one person. అది ఒక వర్తమానాన్ని పౌలు యొక్క వర్తమానం పట్టుకొని He emptied his heart. తన యొక్క హృదయాన్ని ఖాళీ చేసి చేపించింది. Amen. He preached unto him in such a way that he brings the Holy Ghost in that ఆ person. తరువాత పరిశుద్ధాత్మ వచ్చినంతగా ఆ పౌలు యొక్క వర్తమానం ఉంది. Amen. That person, ఆ యొక్క వ్యక్తి he doesn't have to be followed up again and again. మరలా పౌలు గారు వెళ్ళి అసలు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడా పదార్థాలు చూడాల్సిన He doesn't have to spray him. Spray them. Spray. No, on the plants they spray. Or not insect will come. Yes. He doesn't have to do that. మరి ఆయన వెళ్ళి ఆ మొక్క సరిగ్గా పెరుగుతుందా లేదా, పురుగు ఏమన్నా పట్టిందా, పురుగు మందు ఏమన్నా కొట్టాలా, ఆ విధంగా కొట్టాల్సిన పని లేదు. Doesn't have to do that. ఆ విధంగా చేయాల్సిన పని లేదు. I mean, because his message is complete in him. ఎందుకంటే ఆ యొక్క వర్తమానం అనేది ఆయన పరిపూర్ణుడిగా చేసింది. He repented. ఆయన మారు మనసు పొందాడు. Baptized in the name of Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నాడు. And received the gift of Holy Ghost. పరిశుద్ధాత్మల వరాన్ని కూడా పొందుకున్నాడు. Amen. He is complete. ఇప్పుడు ఆయన సంపూర్తి చేయబడిన వ్యక్తిగా ఉన్నాడు. Amen. ఆమేన్.
brethren, ఓ సహోదరులారా, I want to say this. ఈ కార్యాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. This promise ఈ యొక్క వాగ్దానము is just not for them. వారికి మాత్రమే కాదు, It's unto us. ఇది మనకు కూడా ఉన్నది. Whosoever God shall call. ఓ ఎందరైతే దేవుడు పిలిచెను, Till he comes, whoever is calling, ఇంకా నువ్వు ఎవరినైతే దేవుడు పిలుస్తా ఉన్నాడో they can come and take God in them. ఓ వారు వచ్చి దేవుణ్ణి వారు లోపలికి ఆహ్వానించవచ్చు. Don't stop with repentance. కేవలము వారు మనసుతోనే ఆపకండి, Don't stop with baptism. కేవలం బాప్తిసంతోనే ఆగిపోకండి. Be filled by the Holy Ghost. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడండి. More than you desire, God desires. ఓ నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడేదానికి వాంఛించిన దానికంటే నీ లోపలికి వచ్చి నిలబడేదానికి దేవుడు ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. More than you want, God wants. ఈ కోరిక కంటే దేవుడి యొక్క వాంఛ ఎక్కువగా ఉంది. I mean, he is still knocking the door. ఓ ఆయన ఇంకనూ నీ యొక్క హృదయం అనే ద్వారాన్ని తట్టుచున్నాడు. He is still knocking your door. ఇంకనూ నీ యొక్క ద్వారాన్ని తట్టుచూనే He is ఉన్నాడు. still knocking at one of your doors here. ఓ ఇక్కడ ఉన్నటువంటి ఎవరో ఒక హృదయాన్ని దేవుడు తట్టుచూనే ఉన్నాడు. Why? ఎందుకు? He wants to have that fellowship again. ఇప్పుడు ఆయన మరణ సహవాసాన్ని తిరిగి చేయాలని ఇష్టపడుతున్నాడు. Whoever opens the door, ఎవరైతే ఆ యొక్క హృదయం అనే ద్వారాన్ని తెరస్తారో he will come inside. ఆయన లోపలికి దిగి వచ్చి He will sup with him. వారితో కూడా ఆయన భోజనం చేస్తాడు. He and God become one. అప్పుడు ఆయన నీవు దేవుడు ఆ వ్యక్తి దేవుడు ఐక్యపరచబడతారు. How many like to have that life? అలాంటి జీవితం నాకు కావాలని ఎంతమంది చెప్తారు? How many wants God in their life? ఓ దేవుడు నా జీవితంలో కావాలండి అని ఎంతమంది చెప్తారు? Be baptized by the Holy Ghost. ఓ పరిశుద్ధాత్మ నిమిత్తము మనం పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందాం. If you are predestinated, నీవు ముందుగా నిర్ణయించబడిన you are వాడవైతే, elected, నువ్వు దేవుడి చేత ఎన్నిక చేయబడిన వాడవైతే, you are called. ఓ నీవు పిలువబడిన వాడు, If you are called, నువ్వు పిలువబడిన వాడవైతే baptizing you with the Holy Ghost. ఆయన నువ్వు పరిశుద్ధాత్మతో నువ్వు నింపుతాడు. Then you are placed in Christ. ఆ తర్వాత క్రీస్తులో నీ స్థానంలో ఆయన నిన్ను నిలవబెడతాడు. It's like this. అది ఈ విధంగా ఉండేది. You abide in Him, నువ్వు ఆయన యందు ఉండిన ఎడలా, He abides in you, ఆయన నీ యందు ఉండిన ఎడలా, and you ask whatever in His name, మరి ఆయన నామములో నువ్వు ఏది అడిగినా సరే it shall be done unto you. అది నీకు ఇవ్వబడుచుద్ది. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. Amen. Can you close our eyes? మన కళ్ళు మూసుకుందామా? As I promised, I closed early. నేను చెప్పాను కదా, నేను ముందుగానే వాగ్దానం చేశాను, నేను ఇప్పుడు చాలా త్వరితంగా ముగిస్తానని. My people are happy. ఓ నా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. I could see Joshua smiling. It's a training actually. ఇది ఒక తర్ఫీదై ఉన్నది. Amen. For better thing in the future. ఓ భవిష్యత్తులో రాబోయే ఒక మంచి కార్యాల నిమిత్తం ఇది ఒక తర్ఫీదై ఉన్నది. Let's close our eyes. మన కళ్ళు మూసుకుందాం, Let's pray. ప్రార్థన చేసుకుందాం. Really, if you pricked in our heart, వాస్తవంగా నిజంగా నీ హృదయంలో నువ్వు నొచ్చుకొని ఉంటే, Amen. ఆమేన్, You ప్రభువా నా పాపాలు క్షమించండి. Amen. As I read yesterday, నేను నిన్న చదివినముగా, if you forgive, if you ask, if you confess your sins, నీవు ఒప్పుకొని నీ పాపాలు ఆయన ఎదుట ఒప్పుకొని ఎడలా, Amen. He is there. He is a just God who could forgive us. ఓ మన పాపాలన్నిటిని కూడా క్షమించేదానికి ఆయన నీతిమంతుడై ఉన్నాడు. He said He is faithful ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. and He is faithful to forgive all our sins. మన పాపాలన్నిటిని క్షమించేదానికి ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. And that is not just enough. అంత మాత్రమే సరిపోదండి. You must be filled with the Holy Ghost. నువ్వు తప్పక పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. Amen. Look at the word what God said. ఓ దేవుడు చెప్పిన వాక్యాన్ని మీరు చూడండి. I will pour out my spirit. ఓ నేను నా ఆత్మను కుమ్మరించెదను. Pour out. కుమ్మరించెదను. Brother Branham says, అన్నాడు. pour out means ఆ కుమ్మరించబడుట అంటే God empties and put it inside. ఇంకొక విధంగా చెప్పాలంటే దేవుళ్ళో ఉన్న సమస్తాన్ని ఖాళీ చేసుకొని నీ లోపల కుమ్మరిస్తున్నాడు ఆయన. Which means all that is in God is pouring it out. ఇంకొక విధంగా చెప్పాలంటే దేవుడు కలిగిన సమస్తాన్ని నీ లోపల కుమ్మరిస్తున్నాడు. Not sparingly, not little bit. కేవలం పాక్షికంగా కొద్దిగా కాదు. He fills up. ఆయన నిన్ను పూర్తిగా నింపుతున్నాడు. He pours out. తను తాను నీ మీద కుమ్మరించుకుంటున్నాడు ఆయన. All that was God at the beginning, He poured it into Adam. మరి దేవుడు ఆదిలో కలిగిన సమస్తాన్ని ఆదాములో కుమ్మరించినట్లుగా, And Adam lost it. ఆదాము దాన్ని కోల్పోయాడు. And God didn't leave that. దేవుడు ఆ విధంగా వదిలిపెట్టలేదు. And there was another Adam came. ఆ తర్వాత ఒక ఆదాము వచ్చాడు. Christ Adam. క్రీస్తు అనబడిన ఆదాము వచ్చాడు. He had that sanctified life. ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని He had కలిగిన the holy life. ఆయన పరిశుద్ధ జీవితాన్ని కలిగిన వాడు. On the day of Jordan where John the Baptist was baptizing, బాప్తిసం ఇచ్చే యోహాను ఆయనకి బాప్తిసం ఇచ్చిన ఆ యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చిన సమయంలో God came inside Christ. ఓ దేవుడు క్రీస్తు లోపలికి వచ్చాడు ఆయన. Amen. That was a witness. అదే సాక్ష్యం అయ్యది. That proved అది
రుజువు చేసింది. I mean, God and man became one. ఇప్పుడు దేవుడు మనుషులు ఐక్యమయ్యాడని. It was like this. అది ఆ విధంగా ఉన్నది. All that God was ఆ దేవుడు కలిగిన సమస్తాన్ని poured out into Christ క్రీస్తులో కుమ్మరించాడు. and the Jordan River. ఆ యొక్క యోర్దాను నది దగ్గర All that was in Christ, క్రీస్తులో ఉన్న సమస్తాన్ని He poured out on the day of baptism, on the day of Pentecost. ఆ పెంతెకోస్తు దినమున ఆయన కుమ్మరించాడు. I mean, He poured out, ఆయన కుమ్మరించాడు. not sparingly. ఆయన ఏదో కొద్దిగా విసిరివేయలేదు. He poured out completely. ఆయన సమస్తమును సంపూర్తిగా కుమ్మరించాడు. And He didn't stop there. అక్కడ ఆయన అంతతో ఆగిపోలేదు. He said, ఆయన అన్నాడు, this promise దేవుడు పిలిచి even for us. అది మనకు కూడా ఉన్నది. Yes, Jesus. Just ask God to forgive ఓ yourself. ప్రభువు నన్ను క్షమించు, నా పాపాలు క్షమించమని అడగదాం. Amen. Stay there till you get the Holy Ghost. ఆ పరిశుద్ధాత్మను పొందుకునే వరకు అక్కడే ఉండు. This is my suggestion. అది మా యొక్క సలహా ఉన్నది. Amen. When you got the repentance, నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో don't leave that place. అందరితో ఆ స్థలాన్ని వదిలిపెట్టమాక. Don't talk to anybody else. ఎవరితో కూడా మాట్లాడమాక. Amen. Don't go here and there. ఇక్కడికి అక్కడికి వెళ్ళమాక. Amen. That good feeling is not going to do any good. ఆ యొక్క మంచి ఆలోచన నీకు, మంచి భావన ఏ మంచి నీకు చేయనది. You know what you must do? నువ్వేం చేయాలంటే Run to one silent place. ఒకనొక నిశ్శబ్దమైన స్థలములకు Go పరిగెత్తుకోవాలి. to a secret place. ఆ యొక్క రహస్య స్థలానికి నువ్వు వెళ్ళి Close the door. నీ యొక్క తలుపు మూసుకొని Kneel down there. నీ యొక్క మోకాళ్ళు వచ్చి Ask God to fill you. ఓ ప్రభువా నన్ను నింపండి అని దేవుని అడుగు నీవు. Lord, fill me. ఓ ప్రభువా నన్ను మీరు నింపండి. Lord, pour out the Holy Ghost. ఓ ప్రభువా నీ పరిశుద్ధాత్మ నా మీద కుమ్మరించండి. Lord, pour out. ప్రభువా నా మీద కుమ్మరించండి. You know why? ఎందుకో తెలుసా? Amen. ఆమేన్. If it doesn't pour out the Holy Ghost, ఆయన పరిశుద్ధాత్మ నీ మీద if కుమ్మరించకపోతే, you are not filled with the Holy Ghost, పరిశుద్ధాత్మతో you నింపబడకపోతే will be filled with the devils. అప్పుడు నీవు దయ్యపు ఆత్మతో నింపబడతావు. Demons and devils will take the place. సో అక్కడ దయ్యపు ఆత్మలు నీ హృదయాన్ని స్థానంగా తీసుకుంటాయి. That's what one person did. అదే కార్యాన్ని ఒక వ్యక్తి చేశాడు. While he was working in the field, ఆయన ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క పొలంలో పనిచేస్తూ ఉండగా he left the work. ఆయన పనిని వదిలిపెట్టి All of a sudden, అకస్మాత్తుగా he went and knelt down. ఆయన వెళ్ళి మోకాళ్ళు వచ్చి, He said, Lord, ఓ ప్రభువా, oh Lord, ఓ ప్రభువా, if you are not going to fill me with the Holy Ghost, నీవు నన్ను పరిశుద్ధాత్మతో నింపకపోతే, if you are not going to give me the Holy Ghost, నేను పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతే, you will see my bones when you come back. ఓ నా ఎముకలు ఎండిపోయేది నువ్వు చూస్తావు ప్రభువా. You will see my bones when you come back. ఓ మరలా నువ్వు తిరిగి వచ్చినప్పుడు నా ఎముకలు నేను చూస్తావు. Why? Devils will eat the body. ఎందుకంటే ఆ యొక్క దయ్యం అనే శరీరాన్ని తిరిగేసింది. Only bones will be out. కేవలం ఎముకలు మాత్రమే వదిలిపెట్టబడతాయి. That's the kind of desperation we should have. అలాంటి ఒక నిరాశ, నిస్పృహ, అత్యవసరమైన పరిస్థితి మన Lord, get హృదయంలో. filled with the Holy Ghost. ప్రభువా పరిశుద్ధాత్మతో నన్ను Oh నింపండి. Lord, fill me with the Holy Ghost. ఓ ప్రభువా నన్ను పరిశుద్ధాత్మతో Oh నింపండి. Lord, come inside. ప్రభువా నా లోపలికి రండి. Oh, come and live inside. ఓ నా లోపలికి వచ్చి మీరు చేయించండి. Let it be pleased to dwell in. ఓ ప్రభువా మీరు నాలోకి వచ్చి నివసించేదానికి సంతోషపడండి నాయన. Amen. Jesus, యేసు he had such a sanctified life. ఆయన ఎలాంటి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నాడంటే, The Bible says, సోదరుడు బ్రహ్మ గారు అన్నారు, God was pleased to dwell in. ఓ ఆ యొక్క ప్రభు యేసు క్రీస్తునందు జీవించేదానికి దేవుడికి ఇష్టమాయను అని రాశాడు. Not the unsanctified life. ఓ ఒక అపవిత్రత కలిగినటువంటి జీవితంలో A కాదు. sanctified life. ఒక పరిశుద్ధత కలిగినటువంటి జీవితంలో A clean life. ఒక శుభ్రమైన జీవితంలోకి వచ్చేదానికి Dwell in sense to live. మరి ఆయనలో నివసించేదానికి, He wants to live. ఓ ఆయన వచ్చి నీ లోపల నివసించేదానికి కోలన్నది మా వాంఛ ఉన్నది ప్రభు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Don't stop here. ఇక్కడే మీరు ఆగిపోవద్దు. Meeting we are stopping. మీటింగ్ మాత్రమే మనం ఆపేస్తున్నాము. Amen. Don't stop. మీరు మాత్రం Don't ఆగిపోకండి. stop the prayer. ప్రార్థన మీరు ఆపకండి. Amen. Go and ask God to fill you with the Holy Ghost. మీరు వెళ్ళి పరిశుద్ధాత్మతో నన్ను నింపండి ప్రభు అని దేవుణ్ణి అడగండి. That is more important. అది చాలా ప్రాముఖ్యమైనది. More important than anything in life. మన జీవితంలో మనం కలిగి ఉన్న అంతటికంటే అది చాలా Don't ప్రాముఖ్యమైనది. think I'm very young. Is it possible? ఓ అది నిజమైన, అది సాధ్యమైన, నేను యవనస్తుని కదా అని అనుకోమాక. It is possible. అది నీకు సాధ్యమే. It is necessary. అది నీకు చాలా అవసరమైన కార్యం. అది నీకు చాలా అవసరమైన That is కార్యం. what we want. అదే దేవుడు కోరుకుంటున్నాడు. Everyone wants this. ప్రతి ఒక్కరు Everyone wants this. ప్రతి ఒక్కరు కోరుకునేది అదే. Young ones want. ఆ యవనస్తులు కోరుకునేది Amen. అదే. The elders need that. ఇక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలు కోరుకునేది అదే. Each and every person need that. ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సింది I need that. నాకు కావాలి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.
మంచిది. మరి ఆరాధన ముగించబడినది. ఎంతమంది పరిశుద్ధాత్మ నాకు కావాలి ప్రభు అని మీరు దేవునికి తెలియజేస్తారు? నీ ఆత్మతో నన్ను నింపండి ప్రభువా, నీ అభిషేకంతో నన్ను నింపండి ప్రభువా, ప్రభువా నీ ఆత్మతో నన్ను బలపరచండి నాయనని ఎంతమంది వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారు? ప్రియులారా, సంతోషపడ్డారు ఈరోజు వాక్యంలో, ఆనందించారు ఈరోజు వర్తమానంతో. మంచిది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించను గాక. మరి ఈ సమయంలో వర్తమాన నిమిత్తం మీకు ఏమైనా సందేహాలు కానీ లేదా డౌట్లు కానీ ఉంటే మీరు మాకు తెలియజేయచ్చు. డైరెక్ట్గా వెళ్ళటానికైనా సిద్ధంగా ఉన్నవాళ్ళు వచ్చి మమ్మల్ని అడగవచ్చు, లేదంటే స్లిప్పుల్లో రాసి ఇవ్వచ్చు. అది మంచి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సమయంలో, ఈ రాత్రికాల సమయంలో దూర ప్రాంతం నుంచి వచ్చిన సహోదరులకి ఇక్కడ యవనస్తులకు మాత్రమే భోజనాలు సిద్ధపరచడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ భోజనాలు చేయవలసిందిగా ప్రభు పేరట మర్యాద చేస్తున్నాను. రేపు ఉదయకాల సమయంలో మరలా 9కి ఆరాధన ప్రారంభించబడింది. ఆదివారం పునరుద్ధాన దినము 9:30కి ఆరాధన ప్రారంభించబడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ పనులు త్వరగా ముగించుకొని 9:30కి ఆరాధనలో కలుసుకోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ఒకసారి అందరూ ఆమేన్ చెబుదామా? ఆమేన్, హల్లెలూయా. మంచిది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ.